ప్రీణయామో వాసుదేవం. వెల్కమ్ టు కేసీ టాక్స్. నా పేరు తనూజ. ఈరోజు మహాభారతంలో నాకున్న డౌట్స్ అండ్ ఆడియన్స్ కామెంట్ బాక్స్లో పంపించిన డౌట్స్కి ఈరోజు కేసీ గారిని అడిగి స్పెషల్ ఎపిసోడ్లో ఆన్సర్స్ తెలుసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈరోజు మహాభారతంలో నాకున్న డౌట్స్, ఆడియన్స్కి ఉన్న డౌట్స్ ఈరోజు మిమ్మల్ని అడగబోతున్నాను. ధర్మరాజు ఏ డెసిషన్ తీసుకున్నా పాండవులు క్వశ్చన్ చేయకుండా దాన్ని ఫాలో అయ్యారు. దాని గురించి మీరేం చెప్తారు? ప్రీణయామో వాసుదేవం. ధర్మరాజు, ఆయనకి తెలుగు వాళ్ళం మనం పెట్టిన పేరే ధర్మరాజు. కానీ అసలు పేరేంటి? ఆ ధర్మరాజుకి యుధిష్ఠిరుడు అనేది అసలు పేరు కదా. సో ఆయన ఎప్పుడూ ధర్మాన్ని పట్టుకొని ఉంటాడు కాబట్టి ఆయనకి మనం ధర్మరాజు అని ఒక పేరిచ్చాం. అలాంటిది ధర్మరాజు ఎవరి యొక్క అంశ అంటే యమధర్మరాజు యొక్క అంశ. ఆయన యమధర్మరాజు, ధర్మదేవత ఇద్దరు కూడా భార్యాభర్తలు. అలాంటిది ధర్మరాజులో యమధర్మరాజు ధర్మదేవతల అంశ ఉంది. అలాగే ఆ రోజు మహాభారతంలో విదురుడిలో కూడా పార్షికంగా ఆ ధర్మరాజు ధర్మదేవతల అంశ ఉంది అనే సంగతి నేను మహాభారతంలో మీ అందరికీ చెప్పాను. అందుకనే విదురుడు చనిపోయిన తర్వాత ఆయన యొక్క ఆత్మ వెళ్ళి ధర్మరాజులో ఐక్యమయ్యింది. సో ధర్మరాజులో కలిసిపోయింది అని. అలాంటిది ధర్మరాజు ఎప్పుడూ ధర్మంగానే ఉంటాడు. ప్లస్ యమధర్మరాజు అంశ. ఆయన ఎవరి ఉసురు కూడా లెక్క చెయ్యకుండా తీసుకోడు. ఉసురు తీసుకోవడం అంటే ప్రాణం తీసుకోవడం. యమధర్మరాజు యొక్క మేజర్ ఫంక్షన్ ఏంటి? మీ పాపకర్మములను మీ పుణ్యకర్మములను లెక్కించి మీ పాపములకు తగ్గట్టుగా మీకు పనిష్మెంట్ ఇచ్చి, పనిష్మెంట్ అంటే అదేదో మీరు ఒప్పుకోకుండా ఇచ్చే పనిష్మెంట్ కాదు. మీ మనస్సాక్షిగా మీరు ఒప్పుకుంటే దానికి మీకు ఆ నరకలోకాల్లో ఒక పనిష్మెంట్ ఇచ్చి మీరు మళ్ళీ అలాంటి తప్పు రిపీట్ చెయ్యకుండా చూసుకునే ఒక ధర్మాధికారి ధర్మరాజు. అందుకనే ఎలా అయితే ఒక రాజు తన రాజదండాన్ని పట్టుకొని సింహాసనం మీద కూర్చుంటే జనాలు రాజు దగ్గర పాపం చెయ్యడానికి భయపడతారు, అలాగ సమస్త సృష్టిలోనూ ధర్మరాజు అంటే యమధర్మరాజు తమ యొక్క యమదండాన్ని చేతిలో పట్టుకొని సింహాసనం మీద కూర్చుంటే సృష్టిలో ధర్మం అనేది నిలబడుతుంది. అంటే నేను 3 లోకాల గురించి మాట్లాడుతున్నాను. పైలోకాలు, కింద లోకాలు, భూమి అన్నీ కలుపుకొని. అలాంటి ఒక ప్రత్యేకమైన పోస్టులో ఉన్న యమధర్మరాజే. అంటే ఎప్పుడైనా ఒక వ్యక్తి తను చేసిన పాపానికి తను అనుభవిస్తాడు తప్ప పాపం చెయ్యకుండా అనుభవించడు. అంటే పాపకర్మములను పుణ్యకర్మములను లెక్క చేసి తనకు ఇవ్వాల్సిన పుణ్యము ఇవ్వాల్సిన పాపము అనేది అంటే అంత క్వాంటిటేటివ్గా అనాలిసిస్ చేసి ఇచ్చే వ్యక్తి ఆ యమధర్మరాజు. అలాంటి వాడి అంశే ధర్మరాజులో ఉంది. అందుకనే ధర్మరాజు ఎప్పుడు కూడా దూకుడు స్వభావంతో ఉండడు. ఆయన ఏది కరెక్టు ఏది తప్పని ఒక విషయాన్ని 10 కోణాల్లో చూస్తాడు. అందులో వీళ్ళకంటే వయసులో పెద్దవాడు. చిన్నప్పటి నుంచి తండ్రి లేని ఈ పాండవులను ఆయనే ఒక తండ్రిగా పోషించాడు. ఆయనే ఒక తండ్రిగా చూసుకున్నాడు తప్ప ఆయన్నెప్పుడు కూడా వీళ్ళు అన్నలాగా చూడలేదు. అలాంటిది అందుకనే ధర్మాన్ని అన్ని కోణాలలోంచి లెక్కించి ఒక పని చెయ్యాలంటే డిఫరెంట్ యాంగిల్స్లో ఆ పని చేయటం వల్ల ఎవరు నష్టపోతారు, ఆ పని చేయటం వల్ల మనకొచ్చే లాభం ఏమిటి, ఆ పని చెయ్యటం వల్ల నాకు లాభం రాకపోయినా పర్వాలేదు కానీ పక్కవాడు నష్టపోకూడదు, భూమికి నష్టం కలిగించకూడదు, నా వల్ల చీమకు కూడా అపకారం జరగకూడదనే మనస్తత్వంలో బ్రతికేవాడు కాబట్టి ఆయన ధర్మరాజు అయ్యాడు. అలాంటి ధర్మరాజు ఒక డెసిషన్ తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క అన్న అన్ని యాంగిల్స్లోనూ దాన్ని చూసి ఆ డెసిషన్ తీసుకుంటాడు అనే ఒక నమ్మకంతో పాండవులు ఆయన తీసుకున్న ఏ డెసిషన్కి పాండవులు ఎదురు చెప్పలేదు. అలాగని ధర్మరాజు ఒక నియంతలాగా ఒక హిట్లర్ లాగా డెసిషన్స్ ఏమీ తీసుకోలేదు. పాండవులను సంప్రదించి వాళ్లతో మంతనాలు జరిపి, భీముడైతే ఎన్నోసార్లు నువ్వు తీసుకునే డెసిషన్ నాకు నచ్చలేదు, నాకు ఇది కరెక్ట్ అనిపించట్లేదు అని చెప్పినా వాళ్ళందరితో మంతనాలు జరిపి వాళ్ళని కన్విన్స్ చేసే మనస్తత్వం ఉన్నవాడు కాబట్టి పాండవుల మధ్య ఐకమత్యం అనేది నిలబడింది. అంతేగాని ఏదో అన్న ఇష్టం వచ్చినట్టు డెసిషన్స్ తీసుకుంటే పాండవులు దాన్ని ఫాలో ఏమీ కాలేదు. అర్జునుడు, భీముడు రకరకాల సన్నివేశాల్లో ధర్మరాజుని నాకు ఇది కరెక్ట్ అనిపించట్లేదని చెప్పారు. అప్పుడు ధర్మరాజు వాళ్ళకి వివరణ ఇచ్చాడు అతను ఎందుకు ఇలా తీసుకుంటున్నాడు.
అలా వాళ్ళు ప్రేమగా ఆయనకి లొంగారే తప్ప ఆయనేమి శాసనం చేస్తే పాండవులు ఆయనకి లొంగలేదు. ప్లస్ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఏ డెసిషన్ తీసుకున్నా అందులో ధర్మ సూక్ష్మములు తెలిసినవాడు, అందులో ధర్మము పట్లనే ఆయన ఉంటాడనే నమ్మకం పాండవులకుంది కాబట్టి వాళ్ళు ఆయనకి ఎప్పుడూ ఎదురు చెప్పలేదు. శకుని 15 నిమిషాల్లో అధర్మంగా రాజ్యాన్ని గెలిచేశాడు. కానీ ధర్మం వైపు నుంచున్న పాండవులకి 15 సంవత్సరాలు పట్టింది. కానీ ఎక్కువ రాజ్యాన్ని ఎంజాయ్ చేసింది కౌరవులే కదా! దానికి మీ సమాధానం చెప్తారా? 15 నిమిషాల్లో శకుని తంత్ర విద్యతో రాజ్యాన్ని లాగేశాడు. లాగేసి వాళ్ళ తమ్ముళ్ళు మొత్తం 4 వైపులకు వెళ్ళి భూమండలాన్ని జయించి తీసుకొని వచ్చి ధర్మరాజుకిచ్చిన రాజ్యం, రాజ్యసింహాసనం అన్నీ 15 నిమిషాల్లో ఇటైట్ అయిపోయాయి. సో మీ మేజర్ బాధ ఏంటంటే మోసంతో బ్రతికిన వాళ్ళు రాజ్యాన్ని అనుభవించారు. ధర్మం వైపు నిలబడిన వాళ్ళు కష్టాల పాలయ్యారు. అది మీకు నచ్చలేదు. Yeah. అంతేనా? Yeah. అంతేనా? ఎక్కువ టైం తీసుకున్నారు. 15 సంవత్సరాలు కష్టపడ్డారు. 15 సంవత్సరాలు కష్టపడ్డారు. Yeah. ఓకే. ఆ కష్టపడటం అనేది మీకు నచ్చలేదా ఇక్కడ? అవును. ఎందుకు నచ్చలేదు? అది కూడా కొంచెం ఫాస్ట్‌గా అయిపోతే బావుంటుంది గదా! ఇంత ఆ! కష్టపడ్డారు కదా! రైట్. సో నేను మీకు ఒకటి చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చెడ్డవాడు ముందు సుఖపడుతున్నట్టుగా ఉంటుంది. కానీ చివరాఖరికి వాడే చచ్చిపోతాడు, వాడే ఓడిపోతాడు. ఒక మంచివాడు ముందు కష్టపడుతున్నట్టుగా ఉంటుంది. కానీ చివరాఖరికి వాడే గెలుస్తాడని రజనీకాంత్ ఒక సినిమాలో చెప్పిన డైలాగే ఇది. అవునా? అవును. అవును. ఆ డైలాగ్ ఇక్కడి నుంచే వచ్చింది. ఎందుకంటే వాడిది కాని రాజ్యాన్ని ఎప్పుడైతే రాజసూయ యాగానికి దుర్యోధనుడు వెళ్ళాడో, దుర్యోధనుడికి ఇచ్చిన మెయిన్ వర్క్ ఏంటి, అక్కడ టాస్క్ ఏంటంటే ఎవరైతే రాజులు వచ్చి కానుకలిస్తారో, అంటే రాజసూయ యాగంలో జరిగేదేమిటంటే వాళ్ళు గెలిచిన రాజ్యంలో ఉన్న రాజులందరినీ రాజసూయ యాగానికి పిలుస్తారు. పిలిచినప్పుడు ఆ రాజులు వాళ్ళ కోశాగారంలోంచి ధనాన్ని తీసుకొని వచ్చి రాజు దగ్గర పెడతారు. ఆ డబ్బుతో వాళ్ళు రాజసూయ యాగమే చేస్తారు. అంటే ఇదొక మొత్తం ఆ రాజ్యాలలో ఉన్న వాళ్ళందరి డబ్బులతో చేసే ఒక యాగం. ఎందుకంటే మనందరికీ అంటే ఇది వైదికంగా చూస్తే మనకు ఏ భగవంతుడైతే తిండి ఇస్తాడో, ఏ భగవంతుడైతే మనకు అన్ని రకాల ఉపాధులు ఇస్తాడు, అంటే ఇల్లు, గుడ్డ, నీడ, తిండి, బట్ట, సంతోషం అన్నీ ఇస్తాడో, మళ్ళీ తిరిగి ఆ దేవతలకు మనం కృతజ్ఞతగా చేసేదే ఒక యజ్ఞం. ఎందుకంటే అప్పుడు కృతజ్ఞతగా వాళ్ళకి యజ్ఞం చేస్తే, అంటే ఇప్పుడు ఒక కొడుకైనా ఒక కూతురైనా తన జన్మనిచ్చిన తన తల్లి తండ్రికి ఏదో ఒకటి కొనిస్తారు కదా. కొనివ్వాలి అని తల్లిదండ్రులు ఆశించరు. అయినా సరే ఒకసారి పెద్దయ్యి ఫస్ట్ ఉద్యోగం వచ్చింది, ఒక కొడుకు తీసుకొచ్చి చీరిస్తాడా? ఒక కూతురు ఉద్యోగం వచ్చి ఫస్ట్ జీతం వచ్చింది, తండ్రికి తీసుకొని వచ్చి ఒక రెస్టారెంట్కో తీసుకెళ్తుంది కదా. ఎలాగా అలా మనం ఒక తల్లిదండ్రుల పట్ల ప్రవర్తిస్తాము, లేదా మన గురువు గారు మనకు జ్ఞానం చెప్పారు, ఆయన వల్ల మనం ఐఏఎస్ అయ్యాం, ఆయన వల్ల మనం ఐఐటికి వెళ్ళాం, తిరిగి మనం ఏదో ఒకటి ఇస్తామా ఒక కృతజ్ఞతగా? అలా కృతజ్ఞతగా దేవతలకు చేసేదే యజ్ఞం. అలాంటిది నేనిప్పుడు చక్రవర్తినయ్యాను, నా సామంతరాజులు మీరందరూ, కాబట్టి మీరందరూ మీ ధనాన్ని తీసుకొని వస్తే నా ధనాన్ని, మీ ధనాన్ని, అందరూ ధనాన్ని పెట్టి నేను యజ్ఞం చేసి మనందరికీ వర్షం ఇచ్చి మనందరికీ భూమి సస్యశ్యామలంగా ఉండే ఆ దేవతలకు కృతజ్ఞతాపూర్వకంగా నేను యజ్ఞం చేస్తున్నాను అని ధర్మరాజు యజ్ఞం చేస్తే, ఆ కానుకలు తీసుకువచ్చిన వాళ్ళందరినీ కూడా, అంటే మీ ఇంట్లో పెళ్ళి, మీ ఇంట్లో పేరంటం జరిగితే ఎవరన్నా గిఫ్ట్లు ఇవ్వడానికి వచ్చారనుకోండి, ఆ గిఫ్ట్లు ఎవరు తీసుకుంటారు మీ ఇంట్లో? రిలేటివ్స్, దగ్గరి వాళ్ళు. రిలేటివ్స్ కంటే ఏంటంటే బాగా దగ్గర వాళ్ళు. అంటే మీ పెళ్ళే జరుగుతుంది, మీ అన్నగారో, మీ తమ్ముడో, మీ బాబాయో, మీ మేనమామో, అలాంటి బాగా దగ్గర రక్త సంబంధికులు తీసుకుంటారు కదా. దానికి ఫస్ట్ తప్పు ఏం చేశాడు ధర్మరాజు? ఒకవేళ తప్పు అంటే ధర్మరాజు వీళ్ళు నేను వేరు కాదు, మేమిద్దరం ఒక అన్నదమ్ముల బిడ్డలం, కాబట్టి ఈ రాజ్యానికి వస్తే ఎవరూ కూడా కౌరవులను వేరు చేసి చూశారనే భావన కలగకూడదు ఈ భూప్రపంచానికి. అంతే కదా, వాళ్ళని వేరు పెట్టారు. ఇప్పుడు టాక్ ఉంటుంది కదా, ఇప్పుడు పెళ్ళికి వచ్చినప్పుడు మీ బాబాయినో మీ మేనమామనో దూరంగా పెట్టారనుకోండి, మాటలు లేవనే సంగతి అర్థమవుతుంది కదా. మాటలు లేవని 10 మంది 10 రకాలుగా నోర్లు కొరుక్కుంటారు కదా. అలా రాకూడదు. ఎందుకంటే నేను వాళ్ళు వేరు కాదు, మాది ఒకటే రక్తం, మేము బాబాయి పెద్దనాన్న పిల్లలం అని
దుర్యోధనుడు లాంటి వ్యక్తినే తీసుకొని వచ్చి నువ్వు నా పక్కన ఉండి నువ్వు వచ్చిన ప్రతి రాజుని రిసీవ్ చేసుకొని వాణ్ణి తీసుకొని వెళ్ళి వాళ్ళ ఆసనం మీద కూర్చొనిబెట్టి వాళ్ళు ఇచ్చిన కానుకల్ని తీసుకో దుర్యోధన అని అంత పెద్ద పోస్టు వాళ్ళకి చెప్పాడు. ఆయన సొంత తమ్ముళ్ళు ఉన్నారు కదా, భీముడికి చెప్పుండొచ్చు కదా, అర్జునుడికి చెప్పుండొచ్చు కదా, నకుల సహదేవులకు చెప్పుండొచ్చు కదా, వాళ్ళకి చెప్పలా. అంటే నువ్వు నా రక్తం, నువ్వు నా తమ్ముడు అని నిరూపించుకోవటం కోసం ఒకవేళ ఎక్కడైనా దుర్యోధనుడికి కుళ్ళు కానీ, కల్మషం కానీ, మాశ్చర్యం కానీ ఉంటే అవన్నీ ఇక్కడ పోతాయి. పెళ్ళిళ్ళల్లోనూ చావుల్లోనే మన మనసుల్లో ఒకళ్ళ పట్ల ఒకళ్ళకు ప్రేమలు బయటికి వస్తాయి కదా. అలాగా అతన్ని తీసుకొనొచ్చి దుర్యోధనుడిని పక్కన కూర్చుండబెట్టుకొని వచ్చిన రాజుని రిసీవ్ చేసుకోవటం, రాజు దగ్గర కానుకలు తీసుకోవటం దుర్యోధనుడి పనైతే, వాళ్ళు ప్రోగ్రాం మొత్తం అటెండ్ అయ్యేటప్పుడు హాస్పిటాలిటీ సర్వీసెస్, వాళ్లకు ఫుడ్డు, వాళ్లకు బెడ్డు, వాళ్లకు పానీయాలు అన్నీ సమకూర్చటం అనేది దుశ్శాసనుడు చేశాడు. అంటే ధర్మరాజుకి రాజసూయ యాగంలో కుడి భుజం కింద దుర్యోధనుడు, ఎడమ భుజం కింద దుశ్శాసనుడు ఉన్నాడు. అంటే మీ ఇంట్లో పెళ్ళిళ్ళు చేసుంటారు, ఎక్కడెక్కడో చుట్టాలు వస్తారు, వాళ్ళని ఎక్కడ పెట్టాలి, వాళ్ళకి ఎలాంటి భోజనాలు పెట్టాలి, వాళ్ళకు ఫుడ్ ఏంటి, వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఏంటి, అవన్నీ ఎవరు చేస్తారు? ఎవడో దూరం చుట్టం చేస్తాడా, మీ ఇమీడియట్లీ పక్కనున్న వాళ్ళు చేస్తారు, దగ్గరగా ఉన్న చేస్తారు. అలాంటి రెస్పాన్సిబిలిటీస్ దుర్యోధనుడికి దుశ్శాసనుడికి ఇచ్చాడు. దుశ్శాసనుడేమో హాస్పిటాలిటీ సర్వీసెస్, ఫుడ్, బెడ్, వాటర్ ఇలాంటివన్నీ, దుర్యోధనుడేమో వాళ్ళని రిసీవింగ్. అలాంటి ఒకటిచ్చి పక్కన కూర్చోబెట్టుకుంటే వాళ్ళు కళ్ళని చూసి ఇదేమి వైభోగంరా నాయనా, వీడికేంటి ఇంత పెద్ద చక్రవర్తి సార్వభౌమత్వం పట్టాభిషేకం చేసి వీడికేమిట్రా బాబు, రాజులొచ్చి ఎక్కడ పడితే అక్కడ లేని మాణిక్యాలు వజ్రాలు తీసుకొని వచ్చి పోసేస్తున్నారు, ఇక్కడ వాడి కోశాగారం నిండిపోయింది అని చూసి కళ్ళు తట్టుకోలేకపోయాయి దుర్యోధనుడు. జెలసీ. దుశ్శాసనుడికి ఎవరెవరు అసలు పెద్ద పెద్ద రాజులు, వీళ్ళంతా మా ముందే తలలు దించరు వీళ్ళు, ఇట్లాంటి వాళ్ళు అందరూ వస్తున్నారు, ఇట్లాంటి వాళ్ళతో ఇతనికి బాగా మిత్రత్వం ఏర్పడిందని ఇద్దరు తట్టుకోలేకపోయారు. వాళ్ళలో ప్రధానంగా ఒక జలసీ వచ్చింది. సో ధర్మరాజు చేసిన పని ఏమిటంటే వాళ్ళని నమ్మి తీసుకురావటం అనేది ధర్మరాజు చేసిన పని. కాబట్టి కలియుగంలో చాలామంది మనకు చుట్టాల్లాగా మన పక్కనే ఉంటారు, కానీ మనం బాగుపడితే వాళ్ళు చూడలేరు. సో ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి అసలు ధర్మరాజుకి యుద్ధానికి వెళ్ళే ఒక ఆస్కారం దొరికింది. మీరేమనుకుంటున్నారు? 13 సంవత్సరాల పాటు బాధలు పడ్డారని మీరు అనుకుంటున్నారు. కానీ ఒకటే రోజు తోసేసి, వరేయ్ నిన్ను నేను చంపేస్తాను, వరేయ్ నీ అంతు చూస్తాను అని చెప్పి ధర్మరాజు కానీ వీళ్ళ వైపుకు వెళ్ళి ఉంటే ధర్మరాజును మనం ధర్మరాజు అని అనుండేవాళ్ళమా? ధర్మరాజుని మనం అధర్మరాజు అని ఉండేవాళ్ళం, అవునా? కాబట్టి అసలు నిజాలేంటి, అబద్ధాలేంటి, ఎందుకంటే వాళ్ళని లక్క ఇంట్లో పెట్టి కాల్చేయాలని అనుకున్నది ఎవరో ధర్మరాజుకి నిజంగా తెలియదు. చిన్నప్పటి నుంచి దుర్యోధనుడికి నచ్చట్లేదు మేమంటే, కేవలం భీమసేనుడు చేసే కొన్ని పనుల వల్ల నచ్చట్లేదని అనుకున్నాడు తప్ప మా అస్తిత్వమే వాడికి నచ్చలేదు, మేము బ్రతికుండటమే వాడికి నచ్చలేదనేది ఈ ద్రౌపది వస్త్రాపహరణంలో అయితే ఇంకా తేటతెల్లమైపోయింది. ఒకవేళ ఇప్పుడు మా ఇద్దరం చుట్టాలమైతే నాకేదన్నా నచ్చలేదు నీలో, నీకు నాలో ఏదన్నా నచ్చలేదు, మహా అయితే ఏం చేసుకుంటాం? ఇద్దరం దుర్భాషలు ఆడుకుంటాం, తిట్టుకుంటాం, ఒకళ్ళ మొక్కల మీద ఒకళ్ళు డోర్ వేసేస్తాం, మళ్ళీ మన మొక్కలు కొన్ని రోజులకు చూసుకోం. అంతేగాని నిన్ను పూర్తిగా నాశనం చేసేయాలి, నీ ప్రాపర్టీ నేను తీసేసుకోవాలి, నిన్ను చంపేయాలి అని నేను నిజంగా అనుకుంటుంటే అప్పుడు నువ్వేం చేయాలి? నన్ను చంపడం ఒకటే నీ దగ్గర ఉన్న ఆప్షను, నన్ను చంపితేనే నువ్వు బ్రతకగలవు. అలాంటి ఒక సిట్యుయేషన్ రావాలి అంటే ధర్మరాజు భరించాలి. అంటే అవతల వ్యక్తి నిజంగా వాడి మనసులో ఏముందో తెలియాలి అంటే మనం వాడిని అర్థం చేసుకోవాలి. అందుకు ధర్మరాజు ఆ రోజు వాళ్ళు పిలిస్తే జూదానికి వెళ్ళాడు. అసలు వీళ్ళకి ఎంతవరకు మన మీద కోపం ఉంది, ఎంతవరకు మన మీద కుళ్ళుందో మనం తెలుసుకుందాం. అందుకనే మీరందరూ మహాభారతం చూసినప్పుడు భార్యను పిలిచి బట్టలు ఒలిసేస్తుంటే ఏమీ మాట్లాడకుండా చేతులు కట్టుకొని నిలబడ్డాడే, ఇదేం ధర్మం? ఒక భార్య నన్ను నమ్ముకొని వచ్చినప్పుడు తన భార్యలు బట్టలు ఒలిసేస్తుంటే వచ్చి కాపాడాల్సింది ధర్మం కాదా అని మీరందరూ అంటారు. మీకు తెలిసిన లౌకిక న్యాయంతో బట్టలిప్పుతుంది ఎవరు? ఇంటి పక్కోడు కాదు, ఇంటి పైనున్నోడు కాదు, మీ శత్రువు కాదు, మీకు ఎప్పటి నుంచో మీకు డబ్బులు ఇవ్వాల్సినోడు కాదు,
మీ యొక్క సొంత తమ్ముడు దుశ్శాసనుణ్ణి నేను వచ్చిన ప్రతి అతిథిని రిసీవ్ చేసుకొని అన్నీ చూసుకో, అంటే నువ్వు నా కుటుంబంలో ఒక భాగంరా, నేను నువ్వు వేరు కాదు అని తీసుకొచ్చి పక్కన కూర్చోబెడితే అలాంటి దుశ్శాసనుడు ఇవాళ వదిన బట్టలు ఒలిసేద్దాం అనుకుంటున్నాడు. అలాంటి ఒక సంగతి జరిగితే కదా తెలిసేది. అందుకనే రియాక్ట్ అవ్వట్ల ధర్మరాజు, తీక్షణంగా అబ్జర్వ్ చేస్తున్నాడు. సుహృద్జూదం అన్నారు, అంటే ఏదో అన్నం తిన్న తర్వాత తాంబూలం వేసుకోవటం లాంటి పేకాట అన్నారు. మీరు చాలామంది ఇళ్ళకి వెళ్తారుగా, ఫస్ట్ డిన్నర్ ఫుడ్ తింటారు, తర్వాత కొంచెం వైన్ తాగుతారు, దాని తర్వాత అందరూ కూర్చొని ఏం చేస్తారు, ఏ పేకాటో ఏ తంబోలా అని ఆడుకుంటారు కదా. ధర్మరాజు అదే అనుకున్నాడు. అప్పట్లో రాజులు ఏముంది, నోట్లో ఒక వక్కేసుకొని ఆ పక్కన అందరూ కూర్చుంటే ఏదో నవ్వుతూ, అంతే కదా, రిలేషన్స్లో నడుస్తాయి కదా ఇలాంటివి. అలాంటిదనే చెప్పాడు శకుని, సుహృద్జూదం అన్నాడు. ధర్మరాజు సరే అన్నాడు, ఎందుకు వాళ్ళ మనసు నొప్పించటం. కానీ పాచికల మీద పాచికలేసి ఎంత లాగేయాలి నేను నిజంగా నీ వెల్విషర్ని, మా ఇంటికి వచ్చావు, నువ్వు పేకాడుకోవాలి, ఏదో నీ కారు ఇవ్వు, నీ మెళ్ళో ఉన్న నెక్లెస్ ఇవ్వు, అక్కడ వరకు ఓకే. నీ ఇల్లు రాసివ్వు, నీ ఆస్తులు రాసివ్వు, ఆడితే కదా తెలిసేది నీ మైండ్లో ఏముంది, నీ మైండ్లో ఎంత క్రూరత్వం ఉందో తెలిసేది. అలా ధర్మరాజు ఆ రోజు అలా తెలుసుకున్నాడు. అదే కాకుండా ఇప్పుడు భార్యని తీసుకురండి అంటే అతను నిజంగా అతనికేం అర్థం కావట్లా. ఏంటి, భార్యను తీసుకొని వచ్చి ఏం చేస్తారు? ధర్మరాజు నిజంగా భార్యని, మీరంతా సినిమా సెంటిమెంట్లు, సినిమా ఎమోషన్స్తో ఆలోచిస్తారు. ధర్మరాజు భార్యని తీసుకురండి అంటే భార్యని తీసుకొని బట్టలు ఒలిసేద్దామని అన్నందుకు కాదు. భార్యను తీసుకురమ్మంటే అతను కామ్గా తలదించుకొని కూర్చుంది. ఏమిటంటే, మీరందరూ నాకు దాసులైపోయారు, మీరు నాకు స్లేవ్స్ అయిపోయారు, కాబట్టి ఆవిడ్ని తీసుకురండి, మీ భార్యను కూడా తీసుకురండి అంటే ధర్మరాజు తీసుకొని వచ్చి అవమానిస్తాడని అనుకున్నాడు. ఓహో, అవమానించి వదిలేస్తాడా అంటే అక్కడ కర్ణుడు చెప్పాడు, 5గురిని పెళ్లి చేసుకున్న ఆవిడ ఈవిడొక వేశ్యతో సమానం, ఈవిడ్ని ఎలా నిలబెట్టినా తప్పులేదన్నారు. ఓ, ధర్మరాజు చూస్తున్నాడు, బయట నుంచి వచ్చిన వాడు కర్ణుడు. కర్ణుడు వీళ్ళకి రక్త సంబంధికుడు కూడా కాదు. అంటే మహాభారతం మొత్తం చదివితే మనకు అర్థమవుద్ది కర్ణుడు లాస్ట్లో వీళ్ళకు చుట్టమని. అప్పటికి ఆ సిట్యుయేషన్ జరుగుతున్న నాటికి కర్ణుడు బయటోడు, దుర్యోధనుడు వీళ్ళకి తమ్ముడు, దుశ్శాసనుడు వీళ్ళకి తమ్ముడు. బయటోడొచ్చి చెప్తే సొంత బాబాయి పిల్లలని, సొంత వదినన్ని కూడా బట్టలిప్పేద్దామని అనుకుంటున్నాడు దుర్యోధనుడు. అంటే వీడు ఎంత పాయిజన్ ఉంది వీడి మైండ్లో ఎంత ప్రాబ్లం ఉంది. ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే నువ్వు పేషెన్స్గా చూడాలి. ఇదే మహాభారతం మనకు నేర్పుతుంది. నీవాడు అని అనుకుంటున్న నువ్వు వాణ్ణి తీక్షణంగా అబ్జర్వ్ చేస్తేనే నీకు అర్థమవుద్ది. ఇదేమి ఆస్తి గొడవలు కాదు, చిన్న పొలంలో చిన్న ఏరియాని తీసేసుకోవటము, చిన్న ల్యాండ్ లిటిగేషన్ కాదు ఇది. వాళ్ళకు అప్పుడప్పుడే అర్థమవుతుంది, వామ్మో, బయట నుంచి వచ్చిన కర్ణుడు ఎలాగన్నా నిలబెట్టమంటే దుశ్శాసనుడు చీరలు ఒలిచేయడానికి రెడీ అయిపోయాడు. 5గురిని పెళ్లి చేసుకుంటే ద్రౌపది నిన్నిలా బట్టలు లేకుండా నిలబెట్టేశారు, నా స్నేహితుణ్ణి ఒక్కడిని నమ్ముకో అంటే పంచ పైకి లేపి తొడ చూపించి వచ్చి నా తొడ మీద కూర్చోమ్మని సైగ చేశాడు దుర్యోధనుడు. అంటే వాడు నిజంగా వాడి మనసులో వీళ్ళంటే కనీసం ప్రేమ అనేది పక్కన పెడితే కనీసం ఒక గౌరవం, ఒక వదినకి ఇవ్వాల్సిన గౌరవం, ఒక బేసిక్ హ్యుమానిటీ అయినా ఉందా దుర్యోధనుడికి? అది మీకు ఎక్స్పోజ్ అవ్వాలి కదా, ఇదంతా జరగాలి కదా. జరిగిన తర్వాత వాళ్ళని మళ్ళీ రెండోసారి పిలిచి, అంటే ఒకసారి ఇలా బట్టలు లేకుండా నిలబెట్టేస్తే భయం వేసేసి ఆ గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు, సరే నీకేం కోరిక కావాలంటే నా భర్తల యొక్క దాసత్వం నుంచి తీసేయమని అడిగింది ఆవిడ. తన గురించి తను అడగల. అక్కడే ఒక క్రూషియల్ పాయింట్ ఉంది. నన్నోడి తన్నోడెనా, తన్నోడి నన్నోడెనా అని అడిగింది. ధర్మరాజు నిజంగా పెట్టాడా ద్రౌపదిని జూదంలో? పెట్టలేదు. ఎప్పుడైతే ధర్మరాజు బానిసైపోయాడో అప్పుడు బానిసైన వాడు వేరేవాడు చెప్పిన మాట వినాలి. నేను మీకు బానిసయ్యాను, స్లేవ్ అయ్యాను, ఇవాళ అమెరికా చెప్పిన మాట వింటుంది పాకిస్తాన్. ఎందుకు? అది ఒక స్లేవ్, ఎప్పుడు పడితే అప్పుడు అమెరికానే హెల్ప్ చేసుకుంటూ వచ్చింది దానికి. అలాగా ఈ పాచికల్లో అన్నీ ఓడిపోయి అసలు అతనే బానిసయ్యాడు. బానిసైతే
శకుని ఏమంటున్నాడు, నీ దగ్గర ఇంకా పెట్టడానికి ఒకళ్ళు ఉన్నారు కదా అంటే అప్పుడు అర్థమవుతుంది, అమ్మో శకుని ఇంత దరిద్రుడా, ఆడవాళ్ళని కూడా లాగుతారా వీళ్ళు అంటే. ఇక్కడ ధర్మరాజు మౌనం మీకు ఎన్నో రకాల ఆన్సర్స్ని ఇస్తుంది. అంటే ఒక మనిషి కాముగా ఉంటే పక్కవాడు చేసే దుష్టకార్యాలన్నీ ఎక్స్పోజ్ అవుతాయి కదా, ఇక్కడ ఎక్స్పోజ్ అవుతుంది. ఈ ఒక్క ఇన్సిడెంట్లో చూడండి మీరు. అక్కడ శకుని వచ్చి, నీ భార్య ఉంది కదా, అన్నీ ఓడిపోయావంటావేంటి, నీ భార్యని పెట్టు అన్నాడు. అంటే అసలు భార్యని పెట్టమని వాడు అడగచ్చా? ఫస్ట్ ఒక యజమాని అయ్యుండి నువ్వు నా దగ్గర అన్నీ ఓడిపోయి అంటే తీసుకొచ్చి నీ భార్యని పెట్టు అని ఫస్ట్ శకుని అడగచ్చా? అడిగితే అసలు వాళ్ళందరూ తమ్ముళ్లే కదా, భార్యని పెట్టి ఏం చేస్తారు, ఇలా చేస్తారని కలలో కూడా ఊహించలేరు. మీరు ఊహించగలరా? మీ కజిన్ బ్రదర్స్ పోనీ అలా అంటే ఏదో భార్యతో పని చేపించుకుందామని అనుకుంటారు తప్ప భార్యని బట్టలు లేకుండా నిలబెట్టేద్దాం. ఇప్పుడు జరుగుతున్న కలియుగంలో ఉన్న సమాజంలో కూడా ఒక అన్న భార్యని వాళ్ళ తమ్ముళ్ళు ఏదో చమత్కారంగా వదిన ఇది తీసుకురా, వదిన అది తీసుకురా, వదిన ఇది చెయ్యమని అడగచ్చేమో కానీ ఆవిడ్ని నిలబెట్టి బట్టలు లేకుండా నించోబెడదామన్న క్రూరమైన థాట్ ఇప్పుడున్న సమాజంలో జరుగుద్దా? ఉండదు. మరి ధర్మరాజు ఎలా ధర్మంగా ఉన్నాడంటే ఆయన అర్థం చేసుకుంటున్నాడు, ఆయన మౌనంలోంచి మనకు అర్థమవుతుంది. అందుకనే మహాభారతం స్పష్టంగా చదవండి మీరంతా. కాముగా ఉన్నాడు, నీ భార్యని పెట్టచ్చు కదా అని అడిగారు. అసలు భార్యని పెట్టడమే ఉంది, భర్తతో పాటు భార్య కూడా ఓడిపోయినట్టే, అవునా? ఇది ఎలాగా అంటే మీరే లాజిక్. ఇప్పుడు సన్ ఆఫ్ సత్యమూర్తి అని ఒక సినిమా ఉంది. సినిమాలో తండ్రి బోల్డంతా అప్పు చేసి చచ్చిపోతాడు. నా తండ్రి అప్పుతో నాకేంటి సంబంధం అని బ్యాంకు వాళ్ళేం వదిలేలేదే, అప్పులోళ్ళేం వదిలేలేదే, వస్తారుగా భార్య దగ్గరికి. అవును, మీ భర్త అప్పు చేశాడు, డిఫాల్టర్ అయ్యాడు, బ్యాంకు వాళ్ళు వచ్చి తలుపు కొట్టారు. అప్పుడు మీరు తెరిసేమంటారు, నా భర్త లేడండి అంటారు. వదిలేస్తారా? వదలరు. ఇదండి మీ భర్త చేసింది, ఇంత లోన్ తీసుకున్నాడండి, 10 EMIల నుంచి కట్టట్లేదండి, ఎక్కడికండి అంటారు. నోటీసులు బ్యాంకు మీకు కూడా ఇస్తుంది కదా. ఇస్తుంది. ఎందుకు? కేవలం మీరు వైఫ్ అయ్యారు కాబట్టి. ఇద్దరు లేరనుకోండి, అప్పు చేసి తల్లిదండ్రి ఇద్దరు జంప్ అయిపోయారు అనుకోండి, పిల్లడు పెద్దోడైతే పిల్లడికి ఇస్తుంది నోటీసులు, నాయన మీ నాన్నగారు ఇంత అప్పు చేశారు, మరేంటి పరిస్థితి అని. ఇవన్నీ బాగా అర్థమవుతాయి మీకు. మహాభారతం రోజుల్లో అర్థం కాదు. అక్కడ జరిగింది ఏంటంటే తనే ఓడిపోయాడు, తనతో పాటు భార్య కూడా ఓడిపోయినట్టే, భార్య ఉంది, పిల్లలు కూడా ఓడిపోయినట్టే. కానీ అప్పుడు వాళ్ళకున్న పిల్లలు చిన్న చిన్న పిల్లలు, వాళ్ళు భార్య జోలికి వస్తారని తన కలలో కూడా ఊహించలేదు. మీరే ఊహించలేదు. అంటే ఒక సినిమా జరుగుతుందంటే నెక్స్ట్ సీన్ మీరెలా ఊహించగలరు? అతనికి అది అప్పుడు జరుగుతుంది ఒక సినిమానే కదా, అతను ముందు జరుగుతున్న ఒక సీన్. ఓడిపోయిన తర్వాత ఇమీడియట్లీ సూతుడిని పిలిచి ప్రాతగామి వెళ్ళి ద్రౌపదిని తీసుకురా అన్నారు. తీసుకురమ్మంటే సూతుడు వచ్చి ద్రౌపదిని అడిగాడు, ఏమిటి తీసుకురావటం, ద్రౌపది అడిగింది మిమ్మల్ని తీసుకురమ్మంటున్నారు అని. నేను రజస్వలంలో ఉన్నాను నాయన, నేను బయటికి రాను అంది. మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ వచ్చాడు. అప్పుడు ఉన్న ఈ రాజదర్బార్లో ఒక వ్యక్తిని రాజసభకి పిలుస్తున్నారంటే అదొక పెద్ద విషయం, ఎంతో తప్పు చేస్తే తప్ప సభకు పిలవరు. అప్పుడు సెకండ్ టైం ద్రౌపదికి అర్థమైంది, ఇదేమిటిది, ఇదేదో సీరియస్గా ఉన్నట్టుంది, తన్నోడి నన్నోడేనా, నన్నోడి తన్నోడేనా. ఈ క్వశ్చన్ ఎందుకు అడిగింది తెలుసా? తను నన్ను మొదట పెట్టి తను ఓడాడా, తనను పెట్టిన తర్వాత నన్ను ఓడాడా, అసలు ఏం జరిగింది? మొదట తను భార్యని పెట్టి తను ఓడిపోయి ఉండుంటే ధర్మరాజును మీరు నిజంగా భార్యని పణంగా పెట్టి ఓడినవాడు అని ఒక క్రిటిసైజ్ చెయ్యొచ్చు మీరు. ఆయన్ని పెట్టుకున్నాడు, ఆయన ఓడిపోయాడు, ఆయన బానిసయ్యాడు, బానిసైన వాడి చేత పెట్టించారు వీళ్ళు మళ్ళీ సెకండ్ టైం. అసలు అది లాజిక్, అదే తప్పు. అసలు పెట్టినట్టే కాదు, బానిసైనోడు ఇంకేం పెడతాడు, బానిస దగ్గర ఇంకేముందని పెడతాడు, అవునా? సో మీరు అర్థం చేసుకున్న దీంట్లో మీ మహాభారతాన్ని దృష్టికోణం నుంచి చూస్తే మీకే ఆన్సర్స్ వస్తాయి. అందులోనూ ఆ మౌనం వెనకాల ఎంతో తీక్షణంగా చూడటం అనేది ఉంది. అంటే శకుని పెట్టమంటాడు, దుర్యోధనుడు తీసుకురమ్మంటాడు, దుశ్శాసనుడు తీసుకొస్తాడు, అంటే ఆమె వచ్చి నిలబడింది అక్కడ, దుశ్శాసనుడు చీరబట్టుకొని లాగేస్తాడు అసెంబ్లీలోకి. కర్ణుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కనీసం కర్ణుడితో ఏమనాలి, వరే నువ్వు బయటవాడివి, నువ్వు నోరు మూసుకొని కూర్చో. దుర్యోధనుడు మైండ్లో ఏంటంటే పాండవులను ద్రౌపదిని కేవలం ఆయన కొన్ని రోజుల పాటు వాళ్ళ బంగ్లా ఊడ్చడానికి, వాళ్ళ వస్తువులు దులపటానికి,
వాళ్ళ బెడ్ సర్దటానికి ఇలా స్లేవ్స్ లాగా వాడుకొని వాడు ఒక సునకానందం పొందుదాం, ఒక శాడిస్ట్ ఆనందం పొందుదామనే అనుకున్నాడు వాడు. కానీ కర్ణుడిచ్చిన ఒక దరిద్రపు గొట్టు ఆలోచనతో బట్టలు లేకుండా నిలబెట్టేద్దాం. ఎంత పైశాచికం అది. అలా నిలబెడితే భార్య మానం పోద్ది. రేపొద్దున సమాజంలో తలెత్తుకొని భర్త తిరగలడా? కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరూ సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు. ఇలా బట్టలు లేకుండా నిలబడ్డ భార్య కూడా సూసైడ్ చేసుకొని చచ్చిపోద్ది. ఇంకా వీళ్ళు చచ్చిపోతే ఇంకా మనం హ్యాపీగా ఈ రాజ్యం, మనకి ఇంకొక కాంపిటీషన్ ఉండదు. అది వాళ్ళ యొక్క కకృతి. సో ఆ పేషెన్స్గా అతను చూస్తూ చూస్తూ అతనికి అర్థమైన విషయాలు మహాభారతం చదువుకున్న ప్రేక్షకులకు మీ అందరికి కూడా అర్థమవుతున్నాయి. ఇక్కడ అయిపోయింది. రెండేం జరిగింది? అమ్మో అవి ఇవి ఆ ధ్వజాలు కాలిపోయాయి, అన్ని చోట్ల నుంచి చెడు శకునాలు కనపడుతున్నాయని దాందారి వెళ్ళి ధృతరాష్ట్రుడిని అడిగింది. అమ్మో ఇంటి ఆడమనిషి, ఆమె ఏడుస్తుంది, జరగాల్సిన విపత్తు మొత్తం బయట జరుగుతుంది, మన కొడుకుల యొక్క రథాల మీద ధ్వజాలన్నీ జెండాలన్నీ కాలిపోయాయి, ఆడనక్కలు అరుస్తున్నాయి, గుడ్లగోబలు అరుస్తున్నాయి, ఏదో చెడు శకునం ఉంది అనగానే భయం వేసేసింది. సరే ద్రౌపదిని అడిగి ఏదన్నా ఒక కోరిక కోరుకోమంటే నా పతులను దాసత్వం నుంచి విడుదల చేయమంది. విడుదల చేసేసాడు ఆయన. ఆ దాసత్వం నుంచి ఎప్పుడైతే విడుదల చేశాడో ద్రౌపది కూడా అందులోంచి వెళ్ళిపోయింది. అంతేగాని నన్ను కూడా విడుదల చేయమని ఆమె అడిగిందా? లేదు. మరి ఇక్కడ లాజికే కదా. తన్ని పెట్టనే లేదు, విడుదల చేయమని అడిగితే పెట్టినట్టు. ఈమె కూడా అడగలేదు కదా, పెట్టలేదు, విడుదల చేయమని. అంటే ధర్మంగా ఒక భర్తతో ఉన్న భార్య అర్ధాంగి, ఆయన శరీరంలో ఒక అర్ధభాగం, ఆయన కష్టంలో అర్ధభాగం ఆమె, ఆయన సుఖంలో అర్ధభాగం ఈమె, ఆయన అదృష్టంలో దురదృష్టంలో కూడా సగభాగం భార్యదే. కాబట్టి ఇవాళ వాళ్ళు మళ్ళీ సెకండ్ టైం పిలిచి వాళ్ళని ఈసారి అజ్ఞాతవాస అరణ్యవాసాలకు పంపించేశారు. అందుకు ధర్మరాజు తీక్షణంగా చూశాడు. మీరు అడిగింది చాలా చిన్న ప్రశ్న. వాళ్ళు రాజ్యాన్ని లాగేసుకొని సుఖపడ్డారు. వాళ్ళు నిజంగా సుఖపడలేదు. ఆ రాజ్యాన్ని లాగేసుకున్న తర్వాత పరాయి సొమ్ము వచ్చి చేరితే ఏ మూమెంటులో ఏ ఉపద్రవం వస్తుందో అని భయపడుతూనే బ్రతికారు వాళ్ళంతా. అందులోనూ భీమసేనుణ్ణి తలుచుకొని ధృతరాష్ట్రుడు కొన్ని 100 సార్లు భయపడ్డాడు. కానీ ఎక్కడ లేని కాన్ఫిడెన్స్, లేదులే మనమే గెలుస్తాంలే అని ఒక కాన్ఫిడెన్స్ అంతే. డబ్బుతో వచ్చిన పొగరంటారా? డబ్బుతో వచ్చిన పొగరు, ఒక కాన్ఫిడెన్స్. డబ్బుతో వచ్చిన కాన్ఫిడెన్స్ ఎక్కువ కాలం ఉండదు కదా, డబ్బు పోతే కాన్ఫిడెన్స్ పోద్ది. ధర్మంతో వచ్చిన కాన్ఫిడెన్స్ 10 కాలాల పాటు నిలబడుతుంది. అందుకు ధర్మరాజు చివరాఖరిగా ఎవరినన్నా చంపాల్సి వచ్చినా, అంటే ఈ పాండవులు ఒక దుర్యోధనుణ్ణి ఒక దుశ్శాసనుణ్ణి ఇంత క్రూరంగా చంపాల్సి వచ్చినా దే డిజర్వ్డ్ ఇట్ అనే సంగతి మనకు వాళ్ళ మీద ఏమైనా జాలి కలుగుతుందా? లేదు. మరి ఇదంతా జరగాలి కదా, ఈ స్టోరీ ఇంత జరగాలి కదా. అందుకనే ఒక మంచివాడికి ఉండే ప్రథమ లక్షణం ఏమిటంటే సహనం. ఒక చెడ్డవాడికి లేని ఒక లక్షణం ఏమిటంటే అదే సహనం. అందుకనే వాడు ఇంపల్సివ్గా రియాక్ట్ అయిపోతాడు. కరెక్ట్. వాళ్ళు సహనంగా ఉన్నారు, మౌనంగా కూర్చున్నారు కాబట్టి వీళ్ళ క్యారెక్టర్స్ అన్నీ డీకోడ్ అయ్యాయి. చెత్త వెదవాలు కాబట్టి వేసేయండి అన్నాడు కృష్ణుడు, వీళ్ళు వేసేసారు లాస్ట్లో. సో ఇంకొక క్వశ్చన్, భీష్ముడు చాలా ధర్మం వైపు ఉంటాడు. ఆపుదాం అనుకోవటానికి ఆపటానికి చాలా డిఫరెన్స్ ఉంది. భీష్ముడు అంత ధర్మం వైపు ఉన్నా కానీ అంత అన్యాయం ఎదురుగా జరుగుతున్నా ఎందుకు ఆపలేకపోయాడు? ఎందుకు ఆపలేదు? భీష్ముడిది ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ అమ్మ. మీరందరూ చాలా తేలిగ్గా చెప్పేస్తారు భీష్ముడు ధర్మం వైపు ఉన్నాడు, ఎందుకంటే మీరైతే ఖచ్చితంగా నా పాడ్కాస్ట్లు అన్నీ విన్నారు. నాకు భీష్ముడు అనేది ఒక ఎమోషన్ అనేది మీకు తెలుసు. ఒక డైలాగ్ వేసేసాం, కానీ రాజ్యం భీష్ముడి చేతిలో లేదే. అక్కడ చక్రవర్తి ఇప్పుడు మీ దృష్టిలో ఒకవేళ ఒక కింగ్ అనే వ్యవస్థ ఇప్పుడు లేదు, ఒక ఎంపరర్ ఆ రోజు భీష్ముడు కాదు. భీష్ముడు పక్కన కూర్చున్న భీష్ముడు కూడా మీలాగా నాలాగా సభలో కూర్చుంటాడు అంతే, ఒక వ్యక్తి కింద. ఆయనకు ఒక అఫీషియల్ పోస్ట్ కూడా లేదు. విదురుడు ప్రైమ్ మినిస్టర్, చీఫ్ అడ్వైజర్, అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ. ఓకే, దాని తర్వాత సంజయుడు విదురుడికి అసిస్టెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఒక ట్రెజరీ, ఒక వేరే వాళ్ళకి కృపాచార్యుల వారికి ఆయనకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అండ్ రిచువల్స్ అండ్ ధార్మిక యాక్టివిటీస్. అసలు భీష్ముడికి ఒక అఫీషియల్ డెసిగ్నేషన్, క్యాబినెట్లో మినిస్ట్రీ లేదు. రాజ్యసభకి ప్రమోట్ చేసి ఎంపీని చేశారు ఆయన అంతే. భీష్ముడు చిన్నప్పటి నుంచి ఆయన తల్లికి ఒక మాట ఇచ్చాడు, అమ్మా ఈ రాజ్యంలో
నాకు ఎటువంటి పదవి వద్దు. ఎవరు ఈ కురు సామ్రాజ్య సింహాసనం మీద కూర్చుంటారో వాళ్ళకి నేను ఒక గార్డియన్ ఏంజెల్గా ఉంటాను. వాళ్ళని సదైవ రక్షిస్తూనే ఉంటాను. కేవలం తన తల్లైన సత్యవతి శంతనుణ్ణి పెళ్లి చేసుకునేటప్పుడు అడిగింది, మరి నా పిల్లలవ్వరే? నువ్వు అసలు వారసుడివి, నువ్వున్నావు కదా, నేను ఈ పెళ్లి చేసుకుంటే ఎలాగ నా పిల్లలు ఎలాగొస్తారు అని అడిగిన దానికి తండ్రి పెళ్లి చేసుకోవాలి, మళ్ళీ తండ్రికి ఒక స్త్రీ కావాలి మళ్ళీ, ఎందుకంటే తండ్రిని చూసుకోవటానికి ఎవరూ లేరని తను స్త్రీ సుఖానికి దూరంగా ఉండి, ఇప్పుడు నేను అవ్వాలి, నేను అవ్వను, నువ్వు అవ్వవు, రేపొద్దున నీ పిల్లలు అవుతారు కదా. ఓహో, అది డౌటా నీకు? అయితే నాకు పిల్లలే ఉండరు, నేను ఆడదాన్ని ముట్టుకోను, సో నేనవ్వను, నాతో పాటు నా లీనియేజే ఉండదు, నా నెక్స్ట్ తరమే ఉండదు. ఎప్పటికీ నీ పిల్లలు, నీ పిల్లల పిల్లలు, నీ పిల్లల పిల్లలే ఈ రాజ్య సింహాసనం మీద కూర్చుంటారు అని తన తల్లికి, సత్యవతి గారి తండ్రికి ఇచ్చిన మాటకి ఆయన కట్టుబడి ఆ సింహాసనం మీద ఎవరు కూర్చుంటే వాళ్ళ పక్కన చేతులు కట్టుకొని నిలబడ్డాడు ఆయన. ఆ రోజు చక్రవర్తి ఎవరు? గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు. ఇది ఆపాల్సింది ధృతరాష్ట్రుడు. రాజే ఆపకపోతే ఇంకెవరు ఆపుతారు? పోనీ అసలు భీష్ముడే ఏంటి? ద్రోణాచార్యుడు ఎందుకు ఆపలేదు? కృపాచార్యుడు ఎందుకు ఆపలేదు? విదురుడు ఎందుకు ఆపలేదు? సంజయుడు ఏం చేస్తున్నాడు? వీళ్ళందరూ పాప్కార్న్ తింటున్నారు అక్కడ. అశ్వత్థామ ఆపాడా? అందరూ యుద్ధానికి వచ్చిన వాళ్ళంతా హేమాహేమీలు కదా వీళ్ళంతా. వాళ్ళందరూ ఆ రోజు అసెంబ్లీలో కూర్చున్నారు కదా. అయినా మీ మైండ్ భీష్ముడి దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే పెద్దోడు, గడ్డం తెల్లగైపోయింది, జుట్టు తెల్లగైపోయింది, పోస్ట్ లేదే, పొజిషన్ లేదే. అంటే మీకు అర్థం అవ్వాల్సింది, ఆ రోజు ఒక సామాజిక ధర్మంలో చక్రవర్తిగా కూర్చున్న వ్యక్తికి గౌరవం అట్లా ఉండేది. అందుకనే ఒకసారి ఆ చక్రవర్తిగా కూర్చున్న వ్యక్తి ఒక డెసిషన్ తీసుకుంటే వాళ్ళు ఆలోచించేవాళ్ళు ఎలాగా ఏంటని. దాని తర్వాత రాజుని విమర్శించేవాళ్ళు తర్వాత. కానీ ఇదంతా మొమెంటరీ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోతుంది అంతా. దుర్యోధనుడేమో తీసుకురమ్మన్నాడు, దుశ్శాసనుడేమో ప్రాతగామిని పిలిచాడు, ఆమె రావట్లా. రెండోసారి పిలిచారు, ఆమె మళ్ళీ రాలేదు. మూడోసారి దుశ్శాసనుడే వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి తన మామగారి పక్కన నించుంది. ఆమె వెళ్ళి ఏమీ భీష్ముడి పక్కన నించోలేదే, మీరు తాతగారు మీరు కాపాడాలని. ఫస్ట్ వెళ్ళి గుడ్డోడు పక్కన నించుంది. నాకు మామ లేడు, మామ తమ్ముడివి నువ్వేమవుతావు నాకు? మామగారివేగా, మరి నన్ను కాపాడాల్సింది నువ్వే కదా అని ఆమె పక్కన నించుంది. అందులోనూ భీష్ముడు మాట్లాడలేదనేది మీరు అనుకుంటున్నారు తప్ప భీష్ముడు చాలా మాట్లాడాడు. సంస్కృత భారతంలో భీష్ముడు పెద్ద వేదాంతమే చెప్పాడు. అక్కడ వీళ్ళు నాశనమైపోతారని చెప్పాడు, ఆ రోజే చెప్పాడు అక్కడ. వ్యాస భారతంలో భీష్ముడు నోరు తెరిచి, అమ్మా చెయ్యకూడని పని చేస్తున్నారు వీళ్ళు నాశనం అయిపోతారు. మీ దృష్టిలో ఇది కుటుంబ పంచాయతీ కాదండి. ఇప్పుడు మీ దృష్టిలో ఏంటి? భీష్ముడు లగాలి, చంప మీద కొట్టాలి గుడ్డోడిని, కిరీటం తీసేసి తోసేయాలి. అలా జరగదు ఒక రోజులో. ఒక కిరీటానికి, ఒక సింహాసనానికి ఒక గౌరవం ఉంది. వాళ్ళు ఆలోచిస్తారు ఒక 2 నిమిషాలు. అయినా లేచి ఆ రోజు చెప్పాడు, ఒక చక్రవర్తిగా, ఒక రాజుగా నువ్వే ఒక స్త్రీకి నువ్వు గౌరవం ఇవ్వలేకపోతే, ప్రొటెక్షన్ ఇవ్వలేకపోతే ఇంకెందుకు ఆ రాజసింహాసనం కాల్చేయడానికి అని అడిగాడు. నువ్వు చాలా తప్పు చేస్తున్నావు అని చెప్పాడు సంస్కృత భారతంలో ధృతరాష్ట్రుడికి. మీరు అన్నది కరెక్టే. భీష్ముడుకి పోస్ట్ ఏమీ లేదు, భీష్ముడు ధర్మం వైపు ఉంటారు, రాజును ఎదిరించలేరు అని అంటున్నారు. మరి అంత ధర్మం వైపు ఉన్న మనిషి కురుక్షేత్రంలో కౌరవులకి ఎందుకు సపోర్ట్ చేసి అంత గట్టిగా యుద్ధం చేస్తారు? మరి ధర్మం వైపు అర్జునుడు వీళ్ళకి సపోర్ట్ చేయొచ్చు కదా పాండవులకి. దీన్నే మన లైఫ్లో మనందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీకు మహాభారతం అనేది కేవలం ఒక సినిమా కాదు, కేవలం ఒక చిన్న నవల కాదు. మీ జీవితాల్లో మీరు ఆ పాత్రలో ఉండి మీ జీవితంలో ఎంపతి ఎందుకు అలా చేశాడో ఒకసారి ఆలోచించండి. భీష్ముడికి సుమారుగా ఓ 150, 170, 180 సంవత్సరాలకు పైన ఉన్నప్పుడు యుద్ధం చేశాడని నేను మీకు చెప్పాను. అన్ని సంవత్సరాల నుంచి, అంటే 3 తరాల నుంచి సింహాసనాన్ని కాపాడుతున్నాడు. అవునా? అంటే మీ దృష్టిలో ఒక చిన్న యాంగిల్ ఏంటంటే మీకు అర్థం కావటానికి, బాహుబలిలో కట్టప్ప లాంటి వాడు అనుకుందాం. అంటే సినిమాకి లాజిక్ ఉండదు, కానీ ఎందుకు కాపాడుతున్నాడో ఓ లాజిక్ లేదు కట్టప్పకి. కానీ ఇక్కడ ఒక లాజిక్ ఉంది. తను ఆ రక్తంతోనే పుట్టి కావాలనుకుంటే అతను ఆ రాజ్యాన్ని ఏలుండొచ్చు.
వాళ్ళ పిల్లల్ని కని పిల్లల చేత ఏలిచ్చుండొచ్చు. కానీ అలాంటిది మనకొద్దు. తల్లికి ఒక్కసారి మాటిచ్చాం. కాబట్టి ఆవిడ పిల్లలు, పిల్లల పిల్లలు, పిల్లల పిల్లలే రాజ్య సింహాసనం మీద కూర్చుంటే నేను దగ్గరుండి కాపాడుకుంటాను. నానేదెక్కడుంది? వీళ్ళు నానే గదా! నా తమ్ముడు నేనొకడు గాదు. మా చెల్లి నేనొకడు గాదు. అలాంటి కుటుంబ బాంధవ్యాలుండేవి అప్పట్లో. అందుకు గుడ్డివాడైన రాజు వాడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది ఒక సినిమాలాగా మీరు చూసినా భీష్ముడు ఎంతో మాట్లాడాడు సంస్కృత భారతంలో. ఆ మాట్లాడినవన్నీ ఎక్కే తిరిగిచ్చేశాడు రాజ్యాన్ని. అంటే అందరూ ఏమనుకుంటారంటే అదొక్క ఇన్సిడెంట్ కాదు. ఆ రోజు పాచికల్లో పిలిచి అన్నీ లాగేసుకొని భార్యని బట్టలిప్పి నించోబెట్టారు. నించోబెట్టిన తర్వాత అయిపోయింది అనుకుంటున్నారు. చాలామంది సగం మంది జనాలకి 2 సార్లు పాచికలకు పిలిచాడనే తెలీదు. రైట్. అవును. ఆ రోజుతో అయిపోలేదు. అవును. భీష్ముడు చాలా పెద్ద ఉపోద్ఘాతం చెప్పాడు. ఒక రాజువై ఉండి ఎందుకురా నీకు ఆ సింహాసనం అన్నాడు. ఉమ్. లోకం నీ మీద ఊస్తదన్నాడు. అమ్మా వీళ్ళు ఈ పని చేసినందుకు చచ్చిపోతారు, దానికి నేను గ్యారంటీ అని చెప్పాడు. ఇవన్నీ చెప్పుకొచ్చాడు. చెప్పుకొని వచ్చిన తర్వాత అమ్మో భీష్ముడు లాంటోడే ఇలా మాట్లాడేశాడు, అందులో గాంధార్ వచ్చింది, ఏయో చెడు శకనాలు కనపడుతున్నాయి అందని భయపడిపోయి తూచ్చని చెప్పి ఇదంతా కాదు, నువ్వు రామ్మ ద్రౌపది నీకేం కావాలి అని అడిగితే నాకేమీ వద్దు, నా భర్తలని దాసత్వం నుంచి విడుదల చేసేమంది. చేసేశాడు. రాజ్యం ఇచ్చేశాడు, పంపించేశాడు. ఉమ్. భయపడ్డాడు కాబట్టే జరిగింది ఇదంతా. అంటే ఆ రోజు భీష్ముడు మౌనంగా లేడు. ఉమ్. జనాలందరికీ నేను చెప్పాలనుకుంది మీ ద్వారా ఏంటంటే Yeah. ఆయన మౌనంగా లేడు కాబట్టి, ఆయన మాట్లాడాడు కాబట్టి, చెడు శకునములు వచ్చాయి కాబట్టి మొత్తం ఇచ్చి నార్మల్ అయిపోయింది. ఉమ్. అగ్రీడ్? యా. కరెక్టే కదా? కరెక్ట్. మీరైనా లైఫ్లో హ్యాపీ. Yeah. ఒకసారి తప్పు చేశారు, Ah. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ధర్మరాజుతో ఎవరు మాట్లాడట్లా. ఉమ్. ఎందుకు? ఎందుకంటే అసలు మనం అంటే ఎంత పడదో మనకు క్లారిటీ వచ్చేసింది. ఉమ్. ఇంకెందుకు? ఉమ్. భీముడైతే చంపేద్దాం అన్నాడు అప్పుడే, ఉమ్. అర్జునుడైతే ఇప్పుడే వేసేద్దాం అన్నాడు. నకుల సహదేవులు ఎవరితో మాట్లాడట్లా. ఉమ్. ధర్మరాజు వెయిట్ చేస్తున్నాడు. అరే చాలా ట్రిక్కీ సిచ్యువేషన్ కదా ఇది. ఒకటి పిలిచారు, చెయ్యాల్సిన అవమానం అంతా చేశారు, అంతా చేసేసి మళ్ళీ హగ్ చేసుకొని పంపించేశారు ఇచ్చేసి. కానీ అర్థమైపోయింది కదా, ఇంక నేను ఎలా నమ్ముతాను? ఉమ్. నీ మనసులో ఏమేమో అన్నీ బయటకు వచ్చేసాయి కదా. ఆ. ఇప్పుడు ఎలాగా? అసలు ధర్మరాజు వీళ్ళిచ్చిన భిక్ష తీసుకోవాలని అనుకోవట్లా. ఆ టైంలో మళ్ళీ స్కెచ్ చేశారు. ఉమ్. ఏంటి? ఇప్పుడు దుర్యోధనుడు పోయి చెప్పాడు, అసలు పావుని చంపితే పూర్తిగా చంపాలి, ఏదన్నా సింహాన్ని చంపితే పూర్తిగా చంపాలి. ఉమ్. సగం డొక్కలో పొడి చేసి సగం తోక మీద కాలేసేసి వదిలేస్తే మళ్ళీ మీరు ప్రశాంతంగా పడుకోగలరా? లేదు. మళ్ళీ ఎప్పుడు ఏ కన్నంలోంచి పావొచ్చి కాటేస్తుందో అని భయపడతారుగా మీరు. అవును. అవునా? ఉమ్. ఇప్పుడు దుర్యోధనుడిది, దుశ్శాసనుడిది, శకునిది, కర్ణుడిది ప్లస్ ధృతరాష్ట్రుడిది అదే పరిస్థితి. ఉమ్. అప్పుడు ధృతరాష్ట్రుడు అడిగాడు, అరే ఇంత చేసిన తర్వాత ఎలారా వాళ్ళని పిలిచేదంటే అప్పుడు దుర్యోధనుడు అన్నాడు, అసలు నువ్వు ఏం చేసావు అర్థమవుతుందా నాన్న నీకు? కలలో కూడా వాళ్ళకి రాజ్యం ఇవ్వకూడదు నాన్న. మళ్ళీ రేపొద్దున మన రాజ్యం మీదకి దండయాత్రకు వస్తే ఆ. రావచ్చు కదా, ఇంత చేసాము, రేపొద్దున 5 తమ్ముళ్ళు మొత్తం అందరిని వేసుకొని రాజ్యం మీద పడిపోతే ఉమ్. ఎవరు ప్రొటెక్షన్? హూ విల్ గివ్ ప్రొటెక్షన్ అన్నాడు. హూ ఇస్ రెస్పాన్సిబుల్? హూ ఇస్ రెస్పాన్సిబుల్ అన్నాడు. ఆ. అయితే ధృతరాష్ట్రుడు కూడా పిలిచాడు, భీష్ముడిని అడిగాడు. ఉమ్. అడిగితే భీష్ముడు చెప్పాడు, అరే వాడు ధర్మాత్ముడు రా, మిమ్మల్ని క్షమించి వదిలేశాడు, మీరు తమ్ముళ్లే బ్రతికిపోయారు. ఉమ్. అదే బయటోడైతే వేసేసేవాడే. ఉమ్. నువ్వు ఫ్రెండ్లాగా పిలిచి ఈ పని చేసుంటే మాత్రం ఉమ్. ఖచ్చితంగా నేను వేసేసేవాడే. ఉమ్. అంటే ఇవాళ మన సమాజంలో ఏంటంటే మనం బంధువుల కంటే ఫ్రెండ్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తాం కాబట్టి ఉమ్. మనకి ఎమోషన్స్ అర్థం కావు. పూర్వం బయటోడు ఎప్పుడు బయటోడే, ఉమ్. వాడు ఎంత ఫ్రెండ్ అని ఉండొచ్చు, యా. మీ ఇంటికి వచ్చి భోజనాలే చేయొచ్చు. ఉమ్. కానీ ఏదో ఒక ప్రారాబ్ధము, ఏదో ఒక భగవత్ సంకల్పం ఉంటేనే కదా ఒకళ్ళు బాబాయ్ అవుతారు, ఉమ్. ఒకళ్ళు పెద్దనాన్న అవుతారు. అంటే ఇది గాడ్ గివెన్ రిలేషన్స్. ఉమ్. ఫ్రెండ్స్ అనేవి యూ మేడ్ రిలేషన్స్. ఉమ్. ఇక్కడ నాకు ఒక డౌట్, మరి దుర్యోధనుడు కర్ణుడికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు కదా వీళ్ళకంటే, relatives కంటే. దుర్యోధనుడు కర్ణుడికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు కదా. ఆ. ఇదే కలియుగ వాస్తవం. ఓకే. మనం ఎవరికి పుట్టాం, ఉమ్. మన గోత్రం ఏమిటి, ఉమ్. మన రక్త సంబంధికులు ఎవరు, వాళ్ళ మీద మనకు ఎఫెక్షన్స్ ఉండవు కలియుగంలో. ఓకే. బయట మనం వెళ్ళి తెచ్చుకున్న ఫ్రెండ్స్ ఉంటారే, ఓకే. వాళ్ళు ఇళ్లల్లో కూర్చుంటారు. సో కలిపురుషుడు మీనింగ్. కరెక్టే అది. Yeah. కలియుగంలో కలిచేసే ఇవాళ మీరు నిజంగా చెప్పండి, ఇప్పుడు మీరు కూడా సమాజంలో బ్రతుకుతున్నారు, మీ ఫ్రెండ్స్ మీకు ఎక్కువ క్లోజా, మీ చుట్టాలు ఎక్కువ క్లోజా మీకు? ఫ్రెండ్సే ఎక్కువ క్లోజ్.
అదే. యాహ్! అది చూపిచ్చేస్తున్నాడు. ఇవన్నీ మోడ్రన్ ఇప్పుడు 30, 40 ఇయర్స్‌లో డెవలప్ అయిందండి. హ్మ్. ఇవాళ నుంచి కరెక్ట్‌గా 50 సంవత్సరాలు వెనక్కెళ్ళినా యాహ్! ఫ్రెండ్స్‌కుండే స్థానం ఉండేది. అవును. కానీ చుట్టాలు మనవాళ్ళండి. అవును. ఏదో ఒక బంధం భగవంతుడు కల్పించాడు ఒకడిని బాబాయిగా, హ్మ్. ఒకళ్ళను పిల్లిగా, హ్మ్. ఒకడు వియ్యంకుడుగా, హ్మ్. ఒకడు మరదలుగా, ఒకడు బావగా ఒకడున్నాడంటే హ్మ్. ఏదో ఒక రుణబంధం లేనిది ఎందుకవుతారండి వాళ్ళకు మనకు రక్త సంబంధికులు. సో, రక్త సంబంధానికి ఉన్న వాల్యూ అది. హ్మ్. బ్లడ్ ఈస్ థిక్ దెన్ వాటర్ అని ఒక సామెత ఉంది గదా! అవునవును. కాబట్టి బయటవాడెప్పుడు వాటరే. ఆ! మరి బ్లడ్ బ్లడ్. థిక్ గదా! అందుకు అప్పుడు జెప్పాడనమాట భీష్ముడు. "ఒరేయ్! మీరు ఉత్తగా భయపడుతున్నార్రా" హ్మ్. అంటే ఒక సినిమాలో చెప్తాడు గదా! ఎక్కువ కన్‌ఫ్యూజ్ చేయకండి కన్‌ఫ్యూజన్‌లో కొట్టేస్తాను కొట్టేస్తా. ఎక్కువని. అలాగే ఇప్పుడు దుర్యోధనుడు కన్‌ఫ్యూజ్ ఎక్కువైపోతుంటే భీష్ముడు చెప్పాడు. ఓకే. "అరేయ్! నువ్వు ఎక్కువ భయపడి హ్మ్. అనవసరంగా లేనిపోని పెంట చేయకు. హ్మ్. వాడు రాడు. హ్మ్. నేను గ్యారంటీ దానికి." పడుకున్న గుర్రాన్ని లేపి తన్నించుకోవటం అంటే ఇదేనా? తన్నించుకోవటం ఇప్పుడు వాళ్ళకి భయమేసింది. ఎందుకంటే వాళ్ళు అధములు గదా! అవును. వాళ్ళు నీచులు గదా! ఎందుకంటే వీళ్ళని ఎవరన్నా చేశారంటే ఆ! నెక్స్ట్ డే వాళ్ళు వార్‌కెళ్తారు. హ్మ్. వాళ్ళు అదే భయం ఆ రాత్రి పడుకోలా. అప్పుడు భీష్ముడిని అడిగారు. భీష్ముడు అసలు మీరు ఆ ఆలోచనే పెట్టుకోవద్దు వదిలేయమన్నాడు. హ్మ్. విదురుడిని పిలిచారు. హ్మ్. విదురుడిని పిలిచి నీ మాటంటే వింటారు. హ్మ్. మళ్ళీ ఎళ్లి పాచికలగంట పిలుచుకొని రమ్మన్నాడు. హ్మ్. విదురుడు చెప్పగానే చెప్పుతో కొడతార్రా ఎవరైనా. నువ్వు ఇచ్చిన ట్రీట్‌మెంట్‌కి మళ్ళీ ఎవడన్నా వస్తాడురా మళ్ళీ నీ ఇంటికి. ఆ! పాచికలు కాదురా నీ ఇంటికే రాడు వాడు మళ్ళీ. మళ్ళీ పంచపాండవులు ఈ వైపుకి కూడా రారు. హ్మ్. లేదు ఒక చిన్న గీస్ట్ చేద్దామా? గిడ్డు పెట్టిద్దాం. ఫుడ్డా? వాటర్ తాగడానికి కూడా రారు నీ దగ్గరికి. హ్మ్. సరే తెలుసు కదా మాకు రారని. అందుకే నిన్నిచ్చాం. హ్మ్. నువ్వెళ్ళి పిలుచుకురా పో. ఆ లక్క గుర్రం నుంచి కూడా నువ్వే కాపాడేవాళ్ళని. హ్మ్. నువ్వంటే మంచి అఫెక్షన్ ఉంది ఆళ్ళకి. హ్మ్. నేనా? హ్మ్. నేను చచ్చినా చేయను ఈ పని. ఇంకోసారి నన్ను అంటే విదురుడు ఎలాగంటే ఏదైనా చెయ్యరాని పని చేయిస్తే రెసిగ్నేషన్ పేపర్ జేబులో పెట్టుకుంటాడు. విదురుడెప్పుడు ఒక రాజీనామా పత్రం జేబులో పెట్టుకు తిరుగుతాడాయన. ఆ! ఎక్కువ మాట్లాడితే ఇక్కడే రాజీనామా చేసి ఎళ్ళిపోతానన్నాడు. హ్మ్. అప్పుడు ఈ గుడ్డోడికి అర్థం గాల ధృతరాష్ట్రుడికి. ఈ పని ఇప్పుడు ఎవరు చెయ్యాలి? హ్మ్. అని జెప్పి మళ్ళీ ఏ ప్రాతగామైతే ద్రౌపది అంతఃపురానికెళ్ళి ద్రౌపదిని పిలుసుకురమ్మని పంపించారో హ్మ్. ప్రాతగామిని పిలిచారు. హ్మ్. కొంచెం చిన్న పోస్ట్ గదా! హ్మ్. ఎళ్ళరా హ్మ్. ఎళ్ళి హ్మ్. మళ్ళీ పాచికలాడుతున్నారు ఆళ్ళని పిలవమన్నారు. హ్మ్. పాపం వాడు కూడా ఏం చేయగలడు? చెప్పకపోతే వాడిని చంపేస్తారు గదా! హ్మ్. వెళ్ళాడు. హ్మ్. అంటే జీతం తీసుకున్నాడు గదా! హ్మ్. హ్మ్. చెప్పినప్పుడు బాస్ చెప్తే పని జేయాలి గదా! హ్మ్. వెళ్ళాడు. హ్మ్. అప్పుడు ధర్మరాజు ఫుల్ హ్యాపీ అయ్యాడనమాట. అమ్మా! హ్మ్. మనకిప్పుడు అన్నీ అర్థమయ్యాయి. మన రియల్ ఎనిమీస్ ఎవరు? వాళ్ళ మనసుల్లో ఎంత కల్మషం ఉందో మొత్తం అర్థమైంది. హ్మ్. అప్పుడొచ్చాడు. హ్మ్. అప్పుడు ఈ ఫైటే అప్పుడు మళ్ళీ వాళ్ళు పాచికలేశారు. మళ్ళీ రాజ్యం మొత్తం లాక్కున్నారు. వీళ్ళు గూడా వి వన్ అన్నారు. హ్మ్. వీళ్ళు గూడా వి లాస్ట్ అన్నారు. ఎందుకంటే ఇప్పుడు రివెంజ్ తీర్చుకోవడానికి ఒక స్కెచ్ ఉంది. యాహ్! పూర్వం ఏంటంటే ఒక చుట్టాన్ని, రక్త సంబంధికుడిని మన చుట్టాల జోలికెళ్ళాలంటే 100 సార్లు ఆలోచించేవాళ్ళండి. హ్మ్. పూర్వం గూడా గాదు. ఇవాల్టికి మీ మదర్ దగ్గరికెళ్లి మీరు ఎవరినన్నా ఇప్పుడు బాబాయ్‌తో గొడవ పడదాం, పిన్నితో గొడవ పడదాం అంటే ఏమంటదామ? ఒప్పుకోరు. వాళ్ళేమన్నా ఫ్రెండ్సా గొడవ పడటానికి? ఆ! ఒప్పుకోరు గదా! ఎందుకు ఒప్పుకోరు? వాళ్ళే తప్పై ఉండొచ్చు. అవును. అయినా సరే ఎందుకు ఒప్పుకోరు? అవును. ఎందుకంటే మళ్ళీ మొఖాలు జూసుకోవాలి. అవును. మళ్ళీ మంచి చెడులకు కలుసుకోవాలి. అవును. అందుకు రక్త సంబంధాలంటే అలా ఉండేవి. అవును. ఆ రక్త సంబంధాలు గూడా మనవాళ్ళనుకోని ప్రవర్తించేవాళ్ళు. ఇవాళ చుట్టాలు చాలా దారుణంగా ఉన్నారు. అది వేరే సంగతి. బట్ మనం వాళ్ళ వైపు అలాగే ఉన్నాం. వాళ్ళు మన వైపు కలియుగంలో ముందుకెళ్ళే కొద్దీ ఆ! కేవలం అండి మీకొకటే మహాభారతం ఎందుకు చదవాలంటే ఇలాంటి ఒక రిలేషన్‌షిప్స్ ఇంకా ఏ దేశంలో ఉంటాయి? హ్మ్. అవును. ఏ దేశంలో అండి బాబాయిని పిలుస్తారు? ఏ దేశంలో అండి మేనత్త పిల్లలు, బాబాయ్, పెద్దనాన్న, పెద్దనాన్న పిల్లలు, పిల్లల భార్యలు, హ్మ్. వాళ్ళ మనవళ్ళు అందరూ కలిసి ఒక చోట కలిసేది ఏ సంస్కృతిలో జరుగుద్ది? అవును. భూమి మీద ఎన్ని దేశాలున్నాయో సుమారుగా 200+ కంట్రీస్ ఉన్నాయి. హ్మ్. ఏదైనా ఒక దేశంలో ఇంత కుటుంబ వ్యవస్థ ఎక్కడన్నా ఉందా? లేదు. దాన్ని మనం అసలేమన్నా కాపాడుతున్నామా మన జనరేషన్ వాళ్ళం? హుహు. మన జనరేషన్ ఇక ఇంక నెక్స్ట్ జనరేషన్ అయితే ఇక అమెరికా, బ్రిటను మనం అంతా ఒకటే అయిపోతాం ఇంకా. గుళ్ళు గోపురాలు మాత్రమే మిగులుతాయి భారతదేశంలో. కుటుంబ వ్యవస్థ, హ్మ్. ఈ బంధుత్వ వ్యవస్థ అంతా పోద్ది. హ్మ్. అందుకు క్షమించి వదిలేశారు. హ్మ్. ఇవాళ వాళ్ళు ఈ అరణ్యవాస, అజ్ఞాతవాసాలకు పంపించిన తర్వాత గూడా చివరాఖరికి గూడా చూడండి. తిరిగిచ్చేయాలి గదా మరి! హ్మ్. 13 ఇయర్స్ అయిపోయింది. వాళ్ళ దగ్గర తీసుకుంది ఆళ్ళకివ్వాలా? హ్మ్. అంటే
అధర్మం వైపు ఉన్నవాళ్ళు అంత ఈజీగా ఒప్పుకోరేమో. అసలు గివ్ ఫస్ట్ అప్ ఆఫ్ చేయరు. ఆల్ ధర్మాధర్మములంటే ఏంటంటే, హ్మ్. నీది కాని సొమ్ము నీ దగ్గర ఉందనుకోండి, ఎగ్జాక్ట్‌లీ. అది నిన్ను నాశనం చేస్తది. యాహ్! ఎందుకంటే నువ్వు కష్టపడి సంపాదించింది కాదుగా. హ్మ్. అవును. అవునా? హ్మ్. ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక అధర్మం చేసావు. ఇవాళ మన అధర్మం అంటే ఏంటి? హ్మ్. మందు తాగుతాం. ఎవడికి నష్టం? హ్మ్. ఆల్కహాల్ బాటిల్ వెనకాల ఏం రాసి ఉంటది? మీరు ఎప్పుడైనా చదివారా? హుహు. ఈసారి ఆల్కహాల్ బాటిల్ మద్యపానానికి హానికరం. ఆహా! ఆ! అది సినిమాల్లో చెప్తారది. ఓకే. ఆల్కహాల్ వెనకాల బాటిల్ తిప్పి చూడండి. ఓకే. లిక్కర్ రూయిన్స్ యువర్ ఫ్యామిలీ అండ్ సొసైటీ అని ఏదో రాసి ఉంటది. ఓకే. 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 తెలిసి చదువుతున్నాడా? సిగరెట్ మీదనే ఒక పెద్ద బొమ్మ, క్యాన్సర్ బొమ్మతో పాటు ఒక గలీజు బొమ్మ ఉంటది. ఓకే. అయినా సరే అది తీసుకొని తాగుతున్నాడా? తాగుతున్నారు. అంటే ఎవడికి నష్టం? ఓకే. నువ్వు మందు తాగితే నీకే నష్టం. నీ కుటుంబానికి నష్టం. ఆ! నువ్వు మద్యం నువ్వు మాదక ద్రవ్యాలు తీసుకుంటే నీకే నష్టం. హ్మ్. పరస్త్రీ సాంగత్యం చేస్తే నీకే ఎయిడ్స్, హెచ్ఐవీలు, లేనిపోని ఎస్టీడీస్ నీకే వస్తాయి కదా! అవును. సో, ఇవాళ కూడా అధర్మం చేస్తున్నావంటే అధర్మానికి ఇమ్మీడియేట్‌లీ రిజల్ట్ హ్మ్. కనపడిపోతుంది కదా! హ్మ్. నువ్వు ఇష్టం లేకుండా దొంగతనం చేసి తీసుకొచ్చావు. హ్మ్. ఏమవుద్ది? నెక్స్ట్ జనరేషన్‌లో తెలిసిపోద్ది. అవును. నాకైతే ఒకటి అర్థమవుతుంది. ఇప్పుడైతే నెక్స్ట్ జనరేషన్ వరకు కూడా ఎళ్ళక్కర్లా. ఓ 5, 6, 7 ఇయర్స్‌లో రిజల్ట్ వచ్చేస్తుంది. వచ్చేస్తుంది. బాగా ఫాస్ట్‌గా ఇన్‌స్టంట్ కర్మ ఉంది. ఇన్‌స్టంట్ నూడిల్స్ లాగా. అవును. ఇన్‌స్టంట్ కర్మ. సో, నెక్స్ట్ క్వెషన్. కృష్ణుడు ధర్మాన్ని బ్రేక్ చేస్తాడు. కానీ అది మళ్ళీ ధర్మం కోసమే అంటాడు. దీన్ని ఎలా జస్టిఫై చేస్తారు? అసలు ధర్మం అంటే ఏమిటి? ఫస్ట్ మీరది అర్థం చేసుకోండి. హ్మ్. కృష్ణుడు ధర్మాన్ని బ్రేక్ చేస్తాడు. హ్మ్. కృష్ణుడు ధర్మాన్ని ఎక్కడ బ్రేక్ చేశాడు? మీరందరూ నాకు చెప్పాలి. హ్మ్. ఫస్ట్ కృష్ణ ధర్మాన్ని బ్రేక్ చేస్తాడు. మళ్ళీ ధర్మం కోసమే నిలబడమంటాడని మీరు అడిగారు గదా! హ్మ్. అసలు కృష్ణుడు ధర్మాన్ని ఎక్కడ బ్రేక్ చేశాడు? ధర్మరాజుతో అబద్ధం చెప్పించాడు కదా! అసలు అబద్ధమే ఒక ధర్మమా? అబద్ధం చెప్పటం అనేది ధర్మమో, అధర్మమో అనేది మీరెలా నిర్ధారణకొచ్చారు? అబద్ధం అనేది అసలు ఇది ధర్మము, అధర్మం అనేది మీరెలా వచ్చారు? అంటే ధర్మరాజు ఎప్పుడూ ఒక నోటితో అబద్ధం చెప్పని వ్యక్తితోనే చెప్పించటం అనేది అసలు అబద్ధం, అధర్మం అని మీరు ఎలాగా ఒక అనాలిసిస్‌కొచ్చారు మీరు? ఓకే. సో, అబద్ధం చెప్పటం అధర్మం కాదా? ఎలా అధర్మం అవుతది? మీరే చెప్పండి పోనీ. సిట్యుయేషన్‌ని బట్టి అబద్ధం ధర్మం అవుతది, అబద్ధం అధర్మం అవుతది. ఓకే. అవునా? హ్మ్. నేను అబద్ధం చెప్పి మిమ్మల్ని మోసం చేశాననుకోండి, హ్మ్. దానివల్ల మీరు నష్టపడ్డారనుకోండి, హ్మ్. అది అధర్మం అవుతది. హ్మ్. నేను అదే అబద్ధం చెప్పటం వల్ల మీకు మంచి జరిగిందనుకోండి, మీ జీవితం నిలబడిందనుకోండి, హ్మ్. అప్పుడు అది అధర్మం ఎలా అవుతది? కానీ కౌరవులకి అది అన్యాయం జరిగినట్టే గదా! అబద్ధం చెప్పటం వల్ల. ద్రోణాచార్యులుకి ఇబ్బంది అయినట్టే గదా! అసలు అశ్వత్థామ ద్రోణాచార్యుడు అందుకే మళ్ళీ ఇన్సిడెంట్ అని చూద్దాం. అసలు ద్రోణాచార్యుడికి ఏం పనక్కడ? ఊంచ వృత్తి చేసుకుంటూ హ్మ్. బ్రతికేవాడిని తీసుకొనొచ్చి, హ్మ్. ఏదో నేనింక పెళ్ళాన్ని, పిల్లాడిని పోషించలేనంటే కృపాచార్యుడి చెల్లే కృపి. ఆ కృపాచార్యుడి యొక్క మేనలుడే గదా అశ్వత్థామ. ద్రోణాచార్యుడికిచ్చాడు. ద్రోణాచార్యుడు వామ్మో! నేను వీళ్ళని సాకలేను. ఎందుకంటే నేనే ఊంచ వృత్తి చేసుకొని బ్రతుకుతున్నాను. హ్మ్. కాబట్టి లెట్ దెమ్ సెండ్ టు వాళ్ళ పుట్టిల్లు హ్మ్. అని పుట్టింట్లో వదిలేయటానికి వచ్చిన వాళ్ళకి, ఆ హ్మ్. ద్రోణాచార్యుడికి హ్మ్. భీష్ముడు పిలిచి, నాయనా ఎంతో మహోత్కృష్టమైన మనిషివి నువ్వు. హ్మ్. కాబట్టి ఈ పిల్లలకందరికీ పాండవ కౌరవులకు నువ్వు గురువు అవ్వవలసినది అని చెప్పాడు. హ్మ్. అవునా? హ్మ్. అసల ద్రోణాచార్యుడు పని అయిపోయిందిగా. విద్య చెప్పాడు. హ్మ్. ఒక టీచర్‌గా అతన్ని రెస్పెక్ట్ ఇచ్చారు. హ్మ్. కాళ్ళకి దండం పెట్టారు. హ్మ్. ఓకే. చదువు అయిపోయింది. హ్మ్. అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు టీచరు? ఇంకొకళ్ళకి పాఠాలు చెప్పుకోవాలి. హ్మ్. లేదా ఓ యూనివర్సిటీ పెట్టుకోవాలి. హ్మ్. అవునా? హ్మ్. అసలు టీచరే యుద్ధానికి ఎందుకొచ్చాడు? భీముడు అడిగిన ప్రశ్న అది. నీకు యుద్ధానికి ఏంటయ్యా సంబంధం? హ్మ్. ఇ నువ్వెందుకొచ్చావు అసలు యుద్ధానికి? హ్మ్. ప్లస్ ఎవరిని చంపుతున్నావు నువ్వు? హ్మ్. 14థ్ డే మొత్తం ఒక మ్యాసివ్ వార్ అయింది. హ్మ్. జయద్రథుడిని కొట్టేశారు. హ్మ్. 14థ్ నైట్ కూడా కంటిన్యూ చేశారు. హ్మ్. ఘటోత్కచుడు బీభత్సం చేసేశాడు. హ్మ్. 14థ్ నైట్ 2 పీఎంకి పడుకున్నారు. 15థ్ మార్నింగ్ 6 పీఎంకి లెగిచిపోయారు. హ్మ్. అంటే ఎన్ని గంటలు యుద్ధం చేశారు? హ్మ్. 20 అవర్స్ వార్ చేశారాళ్ళు. మళ్ళీ ఇమ్మీడియేట్‌లీ 4 అవర్స్ హ్మ్. పడుకొని మళ్ళీ లేసి వార్ చేస్తుంటే అక్కడ జనాలందరూ తూలుతున్నారు. నిద్రలో సరిగ్గా నిద్ర లేక అలిసిపోయి ఆ దప్పికలతో తూలుతుంటే చిన్న చిన్న బాణాలేసి కొట్టుకెళ్ళిపోతున్నాడు మరి ద్రోణాచార్యుడు. అందుకనే కృష్ణుడు ఏం చెప్పాడు? కృష్ణుడొచ్చి అబద్ధం చెప్పమని చెప్పలేదు. మీరు అందుకే మహాభారతాన్ని సగం సగం హాఫ్ బేక్డ్ నాలెడ్జ్‌తో మాట్లాడకూడదు. హ్మ్. కృష్ణుడొచ్చి ఏం చెప్పాడు? ఇదే కొనసాగితే హ్మ్. మధ్యాహ్నానికి ఒక 6 మిగులుతారు. ఎవరంటే యు 5
ఐ వన్ 6 people విల్ బి అలైవ్, రెస్ట్ ఎవ్రీబడి విల్ డై. పాండవులు అందరూ చచ్చిపోతారు. ఓకే. ధర్మరాజుని అడిగాడు, ఇక నువ్వు చేల్చుకోమన్నాడు. హ్మ్. అప్పుడు ధర్మరాజు అడిగాడు కృష్ణుడు, మరి ఏం చేయాలని? హ్మ్. నువ్వే ఫస్ట్ రోజు వెళ్ళావు కదా చేతులు కట్టుకొని, హ్మ్. భీష్ముడి దగ్గరికి వెళ్ళావు, హ్మ్. ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళావు, హ్మ్. ఎందుకంటే నీకు తెలుసు నువ్వు వాళ్ళని గెలవలేవని. హ్మ్. అఫ్ కోర్స్ గెలవలేవు, హ్మ్. మీరందరూ ఎంత వాళ్ళ ముందు చిన్న చిన్న వాళ్ళు. హ్మ్. అలాంటిది వాళ్ళేం చెప్పారు, భీష్ముడు ఏం చెప్పాడు, నాయన యుద్ధం భారమైన రోజు నా దగ్గరికి రా, హ్మ్. నేనే నీకు ఉపాయం చెప్తానన్నాడు. సెల్ఫ్ సాక్రిఫైస్, హ్మ్. సెల్ఫ్ గోల్ వేసేసుకున్నాడు భీష్ముడే. హ్మ్. ఇప్పుడు ద్రోణాచార్యుడు ఏం చెప్పాడు, హ్మ్. నేను ఎప్పుడైతే వినరాని విషయాన్ని విని నా మనసు బాధపడుతుందో నేను అస్త్ర సన్యాసం చేసేస్తాను, ఆ టైంలో నువ్వు కొట్టేమన్నాడు. హ్మ్. మరి పోయి ఇచ్చి కొట్టు. హ్మ్. వినరాని విషయం ఏంటి ద్రోణాచార్యుడికి? హ్మ్. అసలు ద్రోణాచార్యుడు ఇంకా రిటైర్ కాకుండా హ్మ్. ఇంకా సింహాసనాల మీద ఎందుకు కూర్చున్నాడంటే, హ్మ్. అతను ఎలా అయితే సెటిల్ అయ్యాడో హ్మ్. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ అయిన కొడుకైన అశ్వత్థామను కూడా సెటిల్ చేద్దాం అనే అక్కడ కూర్చున్నాడు. హ్మ్. ఇది నేను చెప్తున్న మాట కాదు, వ్యాస హృదయం ఇది. నెపోటిజం. నెపోటిజం అంటే, నెపోటిజం కంటే కూడా పెద్దది ఏంటంటే, పాపం ఆయనకి లైఫ్ ఇచ్చింది, ఆ! తన కొడుకు కూడా లైఫ్ ఇస్తుంది కదా ఈ కురు సామ్రాజ్యం. అవును. అప్పుడు కురు సామ్రాజ్యం అంటే అదొక అమెరికా. అవును. అమెరికా వైట్ హౌస్లో కూర్చోవడమే కురుసభలో కూర్చోవడం లాంటిది. హ్మ్. మరి అలాంటి ఒక పోస్టు కొడుకుని చూసి మురిసిపోవడానికి కూర్చున్నాడు. హ్మ్. అందుకనే కృష్ణుడు వచ్చి చెప్పాడు, మరి నువ్వు ఇప్పుడు ఏదో ఒకటి చెప్పకపోతే ద్రోణాచార్యుని కొట్టలేరు అని. హ్మ్. కానీ మనం వ్యాసభారతం మొత్తం చదవము కదా, హ్మ్. కాబట్టి అయితే అబద్ధం చెప్పమన్నాడు. అంటే అబద్ధం చెప్పమని కృష్ణుడు ఓపెన్గా చెప్పింది కాదు, ద్రోణాచార్యుడికి నచ్చంది ఏంటి, ఆయన గుండెలకు బరువెక్కే మాట ఏంటి, అశ్వత్థామ చచ్చిపోయాడన్నమాట. హ్మ్. ఇది వింటంతో భీముడు ఏం చేశాడు, హ్మ్. ఒక గద తీసుకొని ఒక ఏనుగు తల పగలగొట్టేశాడు. ఆ ఏనుగు పేరు అశ్వత్థామ. హ్మ్. వచ్చి ద్రోణాచార్యుడి కళ్ళల్లో చూసి చెప్పాడు. ఏమని చెప్పాడు, హ్మ్. అశ్వత్థామ మృతిహి అన్నాడు. హ్మ్. ఆయన కుంజరలేదు గింజరలేదు, హ్మ్. అశ్వత్థామ మృతిహి. ఏ అశ్వత్థామరా నాయన, నా కొడుకు అశ్వత్థామ, గుర్రం అశ్వత్థామ, ఏనుగు పెట్టిన అశ్వత్థామ, నువ్వు పెంచుకుంటున్న కుక్క పేరు అశ్వత్థామ, ఎవడరా చచ్చిపోయాడు, ఆ! జస్ట్ క్లారిటీగా చెప్పేశాడు అశ్వత్థామ మృతి అని. హ్మ్. ద్రోణాచార్యుడు కూడా లెక్క చేయాలి, నువ్వు చెప్పిందంతా మేము నమ్మవరా నాయన, ఇలాంటి గేమ్స్ ఇంకెవరి దగ్గర ఆడు అని ముందుకెళ్ళిపోయాడు. ఆ! వెళ్ళిపోతుంటే వాళ్ళకిళ్ళే ఋషులు చెప్పారు, హ్మ్. ఏం పని చేస్తున్నావు, ఒక బ్రాహ్మణుడు అయ్యుండి ఇంతమందిని చంపుతావా నువ్వు? హ్మ్. బ్రాహ్మణుడు అంటే ఎవరు, బ్రహ్మజ్ఞానం తెలిసినవాడు, హ్మ్. అసలు కోపమే లేనివాడు, హ్మ్. ఈజీగా అందరినీ క్షమించేవాడు, హ్మ్. క్షమాహృదయం ఉండవలసినవాడు. హ్మ్. నువ్వేం చేస్తున్నావు, హ్మ్. పెట్టల్ని కొట్టేసినట్టు కొట్టేస్తున్నావు జనాల్ని. హ్మ్. జనాలు పడిపోతున్నారు పాపం. ఎవరి కోసం కొడుతున్నావు? దుర్యోధనుడు ట్రామా తట్టుకోలేక కొడుతున్నాడు. రాత్రి అయితే దుర్యోధనుడు హెరాస్మెంట్ ఒకటి ఉంటుంది కదా క్యాంపులో, ఎంపీకేవ్ అని అడుగుతాడు కదా, అమ్మో వీడి టార్చర్ భరించలేక కొట్టేస్తున్నాడు ఆయన. అందులోనూ 14 జయద్రథుడిని చంపేసినా ఏం చేయలేకపోయాడు, రాత్రి ఘటోత్కచుడు బీభత్సం చేసినా ఏం చేయలేకపోయాడు. ఇప్పుడు క్రెడిబిలిటీ మీదకి వచ్చేసింది ద్రోణాచార్యుడి మీదకి. నిన్ను పక్కన పెట్టుకున్నందుకు నువ్వేం పీకేవరా నాయనా, నీకంటే నా ఫ్రెండ్ అయిన కర్ణుడిని పెట్టుకోవచ్చు కదా నేను హ్మ్. ఆర్మీ జనరల్ కింద. హ్మ్. సో ద్రోణాచార్యుడి మనసులో 4-5 నడుస్తున్నాయి. హ్మ్. ఒకటి, అమ్మో ఇవాళ కానీ నేను వారు సరిగ్గా చేయలేకపోతే రాత్రి దుర్యోధనుడు పేకాడేస్తాడు నన్ను పెట్టి, అమ్మో దుర్యోధనుడిని తలుచుకుంటేనే నాకు భయం వేస్తుందిరా బాబు, ఆ తాటే నాకు చాలా ట్రామాగా ఉంది, అమ్మో ముసలాయనైనా భీష్మాచార్యుల్ని వదలలేదు, ప్రతిరోజు వేసుకునేవాడు ఈ దుర్యోధనుడు, కాబట్టి వాళ్ళు ఎలాగన్నా కొట్టేయాలన్నాడు. దానికి వాళ్ళకెళ్ళి ఋషులు చెప్పారు, ఏం చేస్తున్నావు నువ్వేం యుద్ధం చేయక్కర్లేదు, నువ్వు ముందు పైకి రా అన్నారు. ఏదో మన హాల్యూసినేషన్లే, మనం రాత్రి పడుకోలేదు కదా, ఎవరో చిన్న చిన్న మనుషులు అలా గాల్లో కనపడుతున్నట్టున్నారు అంటే వాళ్ళకిల్లు లిల్లీపుట్లా ఉంటారు అని తల కిందకు దించుకున్నాడు. నెక్స్ట్ మళ్ళీ సప్తమహర్షులు కనపడ్డారు. సప్తమహర్షులు చెప్పారు ఆయనకి, ఏం చేస్తున్నావు నువ్వు బృహస్పతివి తెలుసా, నువ్వు గురువువి, నువ్వు నలుగురికి మంచి చెప్పాల్సినోడివి, నువ్వే జనాల్ని చంపేస్తే ఎలాగా, అసలు బ్రాహ్మణుడికి యుద్ధంతో పని ఏంటి, బ్రాహ్మణుడు అంటే ఏం చేయాలి, నువ్వు విద్య బోధించాలి, అవునా, నీకు యుద్ధానికి ఏంటి సంబంధం, నువ్వు పైకి వచ్చేయమన్నారు. అప్పుడు కూడా ఆయన ఆగల, ఇంకా ఏదో అస్త్రం వేద్దామని కళ్ళు మూసుకుంటే ఆయనకి మంత్రాలు గుర్తుకు రావట్లా. ఇదేమిట్రా నాయన, ఇంతమందికి విద్య నేర్పించాను నేనే మర్చిపోయాను ఏంటంటే, అంటే అతను ధర్మం చెయ్యట్లేదు అనటానికి ప్రకృతే ఆన్సర్ ఇచ్చింది. అప్పుడు ఆయనకు అనిపించింది, ఏమిటిది, శకునాలన్నీ ఏంటో వింత వింతగా కనపడుతున్నాయి, కొంపదీసి అశ్వత్థామ చచ్చాడా ఏమిటి అని చెప్పి పక్కనే అప్పుడే గుర్రం వేసుకొని వచ్చాడు ధర్మరాజు. అశ్వత్థామ చచ్చిపోయాడా నాయన అని అడిగాడు.
దానికి ధర్మరాజు ఒకటి అవునని చెప్పాలి, ఉమ్, ఒకటి లేదని చెప్పాలి. ఉమ్, అవును అని చెప్తే అబద్ధం అయినా సరే అది ధర్మమే. ఉమ్. ఎందుకంటే ఇతను అధర్మం చేస్తున్నాడని ఎంతో మంది కితాబు ఇచ్చేశారు కదా, వాళ్ళకెళ్ళే ఋషులు ఇచ్చేశారు, ఆ. సప్తమహా ఋషులు ఇచ్చేశారు. ఇంకేమిటి, ఉమ్, ఇటు పక్కన ధర్మరాజు రథం ఆపితే ఇటు పక్కన భీముడు వచ్చి రథం ఆపాడు. ఉమ్, రథం ఆపి ఆయన చాలా డైలమాలో ఉన్నాడు, అస్త్రాలు గుర్తుకు రావట్లా, ఉమ్, అంటే దేవతలు ఉమ్, ఆయనకి సపోర్ట్ చేయట్లా. ఉమ్, వాళ్ళకెళ్ళే ఋషులు చెప్పేశారు, ఇక్కడ ఉమ్, సప్తమహా ఋషులు చెప్పేశారు. ఉమ్, ఇక భీముడు అక్కడి నించొని ఇది ఎందుకు అసలు నీకు ఈ యుద్ధానికి ఏంటయ్యా సంబంధం? ఉమ్, భీష్ముడు వచ్చాడంటే కురువులతో, కురు సామ్రాజ్యంతో ఆయనకి ఒక అనుబంధం ఉంది, ఆయన గార్డియన్ ఏంజల్, ఆయన వచ్చాడు. ఉమ్, శల్యుడు వచ్చాడంటే వీడు ఫుడ్డు గిడ్డు బెడ్ బ్రెడ్ అంతా ఇచ్చాడు కాబట్టి వాడు వచ్చాడు, నా లంచం. మేనమైన శల్యుడు. లంచం ఇచ్చి తెచ్చుకున్నారు. ఆ లంచం అంటే ఏదో అన్వాంటెడ్ ప్రైబ్ ఇచ్చాడు, తెచ్చుకున్నారు. ఆ, ఓకే, ఇక్కడ వచ్చిన క్షత్రియులందరూ వచ్చారంటే వాళ్ళకి సామంతరాజులుగా ఉన్నారు కాబట్టి వచ్చారు. ఉమ్, నీకు నీకే- దీనికి ఏమైనా సంబంధం ఉందా? టెల్ మీ వన్ రీజన్ వై యు ఆర్ డూయింగ్ దిస్ బ్యాటిల్. అక్కడ ద్రోణాచార్యుడు తలగొక్కున్నాడు. అమ్మ వీళ్ళేంట్రా బాబు, నేను చదువు చెప్పిన వాళ్ళు మళ్ళీ తిరిగి నాకే చెప్తున్నారు, చీ ఈ దౌర్భాగ్య పరిస్థితి ఏంట్రా బాబు. కరెక్టే కదా, అవును, ఆయన అందరికీ నాలెడ్జ్ చెప్పినా ఆయనే తప్పు చేస్తున్నాడు. ఇక్కడ అవును. ప్రకృతి చెప్పింది, ఉమ్, సిగ్నల్స్ ఇచ్చింది. ఉమ్, ఇప్పుడు ఇక ధర్మరాజు చివరాఖరిగా ఉమ్. అశ్వత్థామ ఇతి కుంజర అని కిందకి తలదించుకొని మృతి అని చెప్పాడు. ఉమ్, ఒక్కసారిగా ద్రోణాచార్యుడికి వినరాని మాట. ఉమ్, ఏ కొడుకు కోసమైతే ఇంత పెద్ద యుద్ధం చేస్తున్నాడో, ఉమ్, ఏ కొడుకుని సింహాసనం మీద కూర్చోబెట్టడానికైతే అతను సభలో కూర్చున్నాడు, ఇక వెళ్ళి అస్త్ర సన్యాసం చేసేసి ఆయన కుండలిని జాగృతం చేసేసి కపాళాన్ని పగిలి ఆత్మ ద్వారా బయటికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడొచ్చి దుష్టబ్దమునుడు తల నరికి తల ఇసిరేశాడు. ఉమ్, సో ఇక్కడ అబద్ధం, కృష్ణుడు ఏది అధర్మం చేయలేదండి. కృష్ణుడు జీవితాన్ని మొత్తం మీరు తీస్తే ఒక్క దగ్గర కృష్ణుడు అధర్మం చేశాడని నాకు చెప్పండి, నేను కృష్ణుడు దేవుడు కాదు అని ఒప్పుకుంటాను. ధర్మరాజు ఎప్పుడూ ధర్మం వైపే ఉన్నారు, ఓపిగ్గా ఉన్నారు. ఎంత ఓపిక అంటే వైఫ్ ఎన్నిసార్లు ఇబ్బంది పడినా ఓపిగ్గా భరించారు, ఓపిగ్గా ఉన్నారు. మరి జీవితాంతం ధర్మం వైపు ఉన్న ధర్మరాజు ఒక్క అబద్ధం ఆడినందుకు స్వర్గలోకానికి వెళ్ళకుండా ఆగిపోయారు అనేది ఎంతవరకు జస్టిఫై అవుతుంది? మరి అది ఒక్క అబద్ధం కాదక్కడ. ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది మీరందరూ ఏంటంటే, ధర్మరాజు ఆ రోజు అబద్ధం ఆడింది కాదు కదా. ధర్మరాజుని ఏమని చెప్పమన్నాడు కృష్ణుడు? ఉమ్, అశ్వత్థామ మరణించాడని చెప్పమన్నాడు. ఉమ్, అసలు ద్రోణాచార్యుడు అడిగిన క్వశ్చన్ ఏమిటి? కొంపదీసి అశ్వత్థామ చచ్చిపోయాడా ఏమిటి? దానికి ఆన్సర్ ఏంటి? 1 పోయాడు, 2 లేదు. ఉమ్, ఇదేనా ఆన్సరు? ఉమ్, ఆయన సొంత తెలివి వాడాడు అక్కడ. ఉమ్, డిప్లొమాటిక్గా ఉన్నారు. అది అధర్మం కదా. ఒకవేళ కృష్ణుడు చెప్పింది చెప్పినట్టుగా చెప్పుండుంటే అది ఓకే, ఓకే. ఎందుకంటే కృష్ణుడు చెప్పాడు కాబట్టి చేసి ఉండొచ్చు, రైట్? ప్లస్ అతను అధర్మంగా యుద్ధం చేస్తున్నాడు అనేది కేవలం వ్యాసభారతంలో ఏమని చెప్తుంది? వాళ్ళకెళ్ళే ఋషులు, సప్తమహా ఋషులు, దేవతలు. దేవతలు అనేది నేను ఎలా చెప్తున్నాను, ఏ మంత్రం గుర్తుకు రావట్లా. దేవతల యొక్క కరుణ ఉంటేనే మంత్రాలే గుర్తొస్తాయి, అవే రావట్లా. కానీ ఈ డిప్లొమసీ సొంత పైత్యం వాడాడంటే ఇక్కడ 2 జరిగాయి. ఏమని జరిగాయి? కృష్ణుడి మీద పూర్తి నమ్మకం లేక ఆయన అమ్మో నేను అబద్ధం చెప్పనంటే ఎక్కడో ఒక చోట మనకి కొంచెం గర్వం ఉంటుంది, నేను చాలా మంచోడిని అని. ఆ ఒక చిన్న గర్వం అనే పాయింట్ కూడా ఉండకూడదు మనకి. మనం బేసికల్లీ ఏంటంటే నా అహంకర్త, హరికర్త అనే ఒక యాటిట్యూడ్తో బ్రతకాలండి. చేసేవాడిని నేను కాదు, చేయించుకునేవాడు శ్రీ మహావిష్ణువు అనే ఒక యాటిట్యూడ్తో మనం ఉండాలి. కాబట్టి అది అబద్ధం కాదు, ఆయన వాడిన డిప్లొమసీ, అందుకు అది అబద్ధమైంది. సో ఇప్పుడు జీవితాంతం తను చేసిన సాక్రిఫైస్కి ఒక్క డిప్లొమసీకి ఈక్వేషన్ ఎలా కుదురుతుంది? అందుకనే కదా చివరాఖరిగా మనకు స్వర్గారోహణ పర్వంలో ఏమని చెప్పారు? మీరు చేసే పాపాలన్నీ క్యాలిక్యులేట్ చేస్తారు, మీరు చేసే పుణ్యాలన్నీ క్యాలిక్యులేట్ చేస్తారు. పుణ్యం ఎక్కువ ఉండి పాపం తక్కువ ఉందనుకోండి, మిమ్మల్ని ఫస్ట్ నరకానికి పంపిస్తారు. నరకంలో ఆ 2 years 3 years టెన్యూర్ పూర్తి అయిపోయిన తర్వాత మీ లాంగ్ టెన్యూర్ స్వర్గానికి ప్రమోట్ చేస్తారు. ఇదే కదా చెప్పింది ఇంద్రుడు చివరిగా. లేదు వీడి జీవితంలో మొత్తం పాపమే చేశాడు, కొంచెం పుణ్యం చేశాడు అనుకోండి, వాడిని తీసుకెళ్ళి కొన్ని రోజులు స్వర్గం చూపిస్తారు, దాని తర్వాత నరకానికి డిపోర్ట్ చేసేస్తారు. అలా అక్కడ దుర్యోధనుడు వాడు చేసింది చిన్న పుణ్యం కాబట్టి కొన్ని క్షణాలు అక్కడ ఉన్నాడు, అదే ధర్మరాజు కనపడింది, తర్వాత ఆయన్ని తీసుకెళ్ళి నరకంలో పడేశారు.
నెక్స్ట్ క్వశ్చన్. కృష్ణుడు వల్లనే పాండవులు గెలిచారు. కృష్ణుడు పాండవుల్ని చాలా కాపాడుకున్నారు. కానీ అభిమన్యుడిని ఎందుకు కాపాడలేకపోయారు? అభిమన్యుడినే కాదు, ఉప పాండవుల్ని కూడా కాపాడలేదే. హ్మ్. అంతమంది మరి చిన్న చిన్న పిల్లలు, వాళ్ళు కూడా పాపం అభం శుభం తెలియని వాళ్ళు యుద్ధాలు చేశారే, హ్మ్. వాళ్ళని కాపాడలేదే. విరాట్ రాజు హ్మ్. పాపం ఆయన రాజ్యంలోనే ఉండి హ్మ్. నెక్స్ట్ ఆయన్నే తీసుకొని వచ్చి యుద్ధానికి వచ్చారే. హ్మ్. విరాట్ రాజు చచ్చిపోయాడే, విరాట్ రాజు పిల్లలు చచ్చిపోయారే, ద్రుపదుడు చచ్చిపోయాడే, ద్రుపదుడు పిల్లలు చచ్చిపోయారే, హ్మ్. అందరూ చచ్చిపోయారే, దృశ్యద్యుమ్నుడు చచ్చిపోయాడే. మరి ఇంతమందిని కాపాడలేదు కదా కృష్ణుడు. హ్మ్. మీకు ఓన్లీ అభిమన్యుడు గురించి ఎందుకు అడిగారు? అభిమన్యుడు కూడా అంటే ఒకానొక కొంచెం కొడుకే క్లోజ్ కదా. కదా. అలా ఏం లేదే. లేదు. క్లోజ్ అంటే సుభద్ర కొడుకు. ఆ, ఓకే. Yeah. అక్కడ ఇంకా మీరు అర్థం చేసుకోవాల్సింది కృష్ణుడు గురించి ఏంటి? సొంత చెల్లి కొడుకుని కూడా కృష్ణుడు అన్బయస్డ్గానే ఉంటాడు. హ్మ్. అంటే కర్మ అనేది ఎవడైనా అనుభవించవలసినదే. కానీ ఇక్కడ తాత్వికంగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అభిమన్యుడు సాక్షాత్తు ఆ చంద్రుడి యొక్క అంశ. ఆయన కొంతకాలమే సేవ చేద్దామని అనుకున్నాడు, వచ్చాడు, సేవ చేశాడు, వెళ్ళిపోయాడు. హ్మ్. వీళ్ళందరూ దేవతా అంశాలు. వీళ్ళని కాపాడినా కాపాడుకోపోయినా వాళ్ళందరూ భూభారహరణం అనే ఒక దానికై వచ్చారు భూమి మీదకి, అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సరే, ఇదంతా ఓకే అండి. మీరు చెప్పిందంతా అర్థమైంది. బట్ ఒక్క క్వశ్చన్‌కి మాత్రం ఎప్పటికీ ఆన్సర్ దొరుకుతుందో లేదో అనేది తెలియట్లేదు. అసలు కృష్ణుడు ఎందుకు యుద్ధం చేయలేదు? కృష్ణుడు ఆల్రెడీ భూమి మీద చేయాల్సిన అన్ని యుద్ధాలు చేసేసాడని చెప్పాను కదా. జరాసంధుడితో 17 సార్లు కొన్ని వందల యోజనాల సైన్యంతో యుద్ధం చేశాడు. కృష్ణుడి జీవితం మీరు అర్థం చేసుకోవడానికి, కృష్ణుడు ఎందుకు వచ్చాడు భూమి మీదకి? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. వినాశాయ చతుష్కృతాం అనే పని కృష్ణుడు ఎన్ని చేశాడు అనుకుంటున్నారు మీరు? ఎప్పుడైతే కంసుడిని చంపాడో చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నాడు కదా. చిన్నప్పుడు పూతన దగ్గర మొదలు పెట్టుకొని ఎంతో రాక్షసుల్ని చంపుకుంటూ తన మామైన కంసుడిని చంపింది ఆయన ఒక 13-14 సంవత్సరాలప్పుడు. కంసుడిని చంపగానే కంసుడి యొక్క భార్యలిద్దరూ జరాసంధుడి యొక్క కూతుర్లే. కంసుడు జరాసంధుడికి రిలేషన్షిప్ ఏంటంటే, కంసుడి యొక్క మామ, పిల్లనిచ్చిన మామ జరాసంధుడు. అలాంటిది ఇద్దరు కూతుర్లు వైధవ్యంలో ఉన్నారనే బాధతో జరాసంధుడు 17 సార్లు అటాక్ చేశాడు. అప్పుడు చేశారు. కానీ అదే మహాభారతంలో అంటుంది. అంటే ఎందుకు వెపన్ పెట్టుకోలేదు? రైట్, అందుకే నేను చెప్తుంది. ఆయన అక్కడ 17 సార్లు యుద్ధం చేశాడు. దాని తర్వాత శిశుపాలుణ్ణి చంపాడు. దాని తర్వాత దంతవర్తుడు, ఏకలవ్యుడు, సాల్వుడు, ఇలా లెక్కేసుకుంటూ పోతే మనం ఇంతమందిని చంపాడు. మొత్తం అంతా కృష్ణుడే చేస్తే మరి దేవతలు ఏం చేస్తారు? కూర్చొని హల్వా తింటారా? మీకు అందరికీ ఫస్ట్ అర్థం అవ్వాల్సింది, మహాభారతం అనేది చాలా పెద్ద వారేం కాదు, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వార్స్. దానికి ముందు కృష్ణుడు బోల్డని యుద్ధాలు చేశాడు. సో చివరాఖరిగా మరి మీరంటూ ఏదైనా చేయాలి కదా. స్వకార్యం స్వామి కార్యం. మీరంటూ ప్రయత్నిస్తే కదా భగవంతుడు మీకు సక్సెస్ ఇచ్చేది. దానికి ఆ లెసన్ నేర్పించడానికి పాండవుల చేత చేపించాడు ఆ యుద్ధం. అందులోని దీని వెనకాల ఇంకా తాత్వికం ఏంటంటే, అర్జునుడిని అడిగాడు అతను, ఒక ఆఫర్ ఇచ్చాడు అర్జునుడికి. ఏమిటంటే, ఇద్దరు బంధువులే, హ్మ్. ఇద్దరూ వచ్చారు అడగటానికి. కాబట్టి ఫస్ట్ అర్జునుడి యొక్క భక్తి, అర్జునుడి యొక్క ప్రపత్తి మనకు చెప్పాలి కాబట్టి ఇన్సిడెంటే వస్తుంది. ఫస్ట్ దుర్యోధనుడితో ఏమన్నాడు? పోన్లే, నువ్వు నెత్తి దగ్గర కూర్చున్నావు, నువ్వు కనపడలా. కాళ్ళ దగ్గర కూర్చున్నాడు, కనపడ్డాడు. కాబట్టి ఫస్ట్ నేను అక్కడే ఇస్తానన్నాడు. అని ఇస్తానని ఏం చెప్పాడు? 2 ఆప్షన్స్. ఒకటి, నేను ఆయుధం పట్టను. ఒకవైపు నా 2 అక్షోహిణి సైన్యం. ఎవరు కావాలో మీరు కోరుకోండి, కానీ ఫస్ట్ మాత్రం నేను అర్జునుడికి అవకాశం ఇస్తానన్నాడు. దుర్యోధనుడు మైండ్లో 1000% కన్విన్స్ అయ్యాడు. అర్జునుడు 2 అక్షోహిణి సైన్యమే అడుగుతాడు, ఆయుధం పట్టని నిన్నెందుకు అడుగుతాడు రా అని అనుకున్నాడు. కానీ దుర్యోధనుడు ఆశ్చర్యపోయేలాగా ఫస్ట్ ఆప్షన్ కానీ అర్జునుడు నాకు నువ్వే కావాలి అని చెప్పాడు. అక్కడన్న దుర్యోధనుడికి అర్థం కావాలి కదా, పెద్ద స్కెచ్చే. అంటే 2 అక్షోహిణి సైన్యాన్ని కూడా తిరస్కరించి అసలు అర్జునుడే కృష్ణుడు వితౌట్ వెపన్ అడుగుతున్నాడంటే, అమ్మో ఇక్కడ ఏదో జాదు ఉంది, మనం కూడా కృష్ణుడు నాకు కృష్ణుడు వితౌట్ వెపనే కావాలని అడుగుండొచ్చు కదా దుర్యోధనుడు. కానీ అడగలేదు. అదే కలిపురుషుడు అనమాట. ఎందుకంటే మనం టెంప్ట్ అవుతాం, కలియుగంలో ఉన్న మనం అంతా టెంప్ట్ అవుతాం ఆఫర్లతో. కాబట్టి అలాంటి ఒక అవకాశం ఇచ్చాడు కాబట్టి అర్జునుడి యొక్క గొప్పతనం బయటకు వచ్చింది. బర్బరీకుడు అసలు భారతంలో ఉన్నారా? బర్బరీకుడు అనే ఒక క్యారెక్టర్ మహాభారతంలో లేదు. మహాభారతంలో లేదు, కానీ అది స్కంద పురాణంలో ఉంది. అంటే వ్యాస విరచిత మహాభారతంలో
బర్బరీకుడి ప్రస్తావనే లేదు. ఓన్లీ ఘటోత్కచుడి ప్రస్తావనే ఉంది. చాలామంది నన్ను ఇది యుద్ధం జరుగుతున్నప్పుడు అడిగారు. బర్బరీకుడు అనే ఒక క్యారెక్టరు కొందరు ప్రవచనకారులు ఫేమస్ చేశారు. ఆ బర్బరీకుడు అనే క్యారెక్టర్ వ్యాస భారతంలో ఎక్కడా మనకు కనపడదు. కానీ స్కంద పురాణంలో బర్బరీకుడి యొక్క క్యారెక్టర్ ఉంది. ఎవరంటే బర్బరీకుడు ఘటోత్కచుడి యొక్క కొడుకు బర్బరీకుడు. భీముడు కొడుకు ఘటోత్కచుడు కదా. ఘటోత్కచుడి యొక్క కొడుకు బర్బరీకుడు. ఆ ఘటోత్కచుడికి మురాసురుడు అని ఒకడు ఉండేవాడు. ఎవరతను అంటే నరకాసురుడు యొక్క ఫ్రెండ్. మురారి అని మనం కృష్ణుడికి పేరు పెడతాం. అంటే మురళి వాయించేవాడని కాదు, మురాసురుడిని సంహరించాడు కాబట్టి ఆయనకి పేరు మురారి. ఓకే. ఆ మురాసురుడు ఎప్పుడూ నరకాసురుడు పక్కనే ఉంటాడు. వాళ్ళిద్దరూ దుర్యోధన కర్ణుల్లాగా వాళ్ళిద్దరు కూడా మంచి మిత్రులు అనమాట, నరకాసురుడు అండ్ మురాసురుడు. మురాసురుడు యొక్క కూతురిని పెళ్లి చేసుకున్నాడు ఘటోత్కచుడు. అలా ఘటోత్కచుడికి మురాసురుడు యొక్క కూతురికి పుట్టిన కొడుకే ఈ బర్బరీకుడు. సో ఆ బర్బరీకుడి దగ్గర చాలా విశేషమైన టాక్టిక్స్, విశేషమైన అస్త్ర సంపద ఉంది అనేది స్కంద పురాణం చెప్తుంది. మనకు భారతంలో లేదు, ఇది భారత అంతర్గతం కాదు, ఇది స్కంద పురాణం. అక్కడ ఆయన కథ ఏమిటంటే సేమ్ మూడు బాణాలు తీసుకొని వస్తాడు ఆయన. బాణాలు తీసుకొని వస్తే కృష్ణుడు ఒక బ్రాహ్మణ వేషంలో ఉండి బర్బరీకుడిని ఆపుతాడు. ఆపి ఏమిట్రా నాయన దేనికి వస్తున్నావంటే నేను కూడా యుద్ధంలో పార్టిసిపేట్ చేయడానికి వస్తున్నాను అని. ఎవరు పిలిచారా నిన్న అంటాడు. ఎందుకంటే అక్కడ పాండవులు కొందరిని పిలిచారు, కౌరవులు కొందరిని పిలిచారు. పిలిచిన వాళ్ళందరూ అక్కడ అక్షోహిణి సైన్యం అయ్యారు. ఎవడు పిలవలేదు దీన్ని. మహాభారతంలో కూడా ఏంటంటే అందరూ రాజుల్ని వీళ్ళు ఇన్వైట్ చేయలా. అక్కడ రుక్మి అని ఒకడు ఉన్నాడు. ఎవరు? రుక్మిణి యొక్క అన్న. అతన్ని కూడా ఇన్వైట్ చేయకపోతే వచ్చాడు కౌరవుల దగ్గరికి, నేను మీతో యుద్ధం చేస్తానని. మాకు అక్కర్లేదు నువ్వు బొమ్మన్నారు. పాండవుల దగ్గరకు వచ్చాడు, మీతో చేస్తారని. మాకు అక్కర్లేదు నువ్వు బొమ్మన్నారు. అలాగా ఇప్పుడు బర్బరీకుడిని చూసి కృష్ణుడు అడిగాడు, ఎవరు పిలిచారా నిన్నని. ఒకళ్ళు పిలవాలా ఏంటి, సెల్ఫ్ ఇన్వైటెడ్, నేను అలాగే వచ్చాను అని. అంటే నీ దగ్గర ఏం టాలెంట్ ఉందిరా, నువ్వేంట్రా 3 బాణాలు వేసుకొని వచ్చావా అన్నారు. అంటే అక్కడ బర్బరీకుడు చెప్పాడు అనమాట, నాకు 3 బాణాలు చేయాలి యుద్ధం మొత్తం కంప్లీట్ చేయడానికి అన్నాడు. అంటే 3 బాణాలతో ఏం చేస్తావురా నువ్వు అన్నాడు. అంటే ఒక బాణంతో మొత్తం అన్నిటినీ మ్యాప్ చేస్తాను, ఎవరెవరిని కొట్టాలో ఒక బాణంతో మ్యాప్ చేస్తాను. ఇంకొక బాణంతో ఎవరెవరిని కొట్టకూడదో మ్యాప్ చేస్తాను. 3వ బాణం వేశానంటే నేను మ్యాప్ చేసిన వాళ్ళందరూ పడిపోతారు అన్నాడు. పడిపోయి మళ్ళీ బాణం వచ్చి నా దగ్గర, మళ్ళీ ఈ బాణాలు వచ్చి నా దగ్గర ఉండిపోతాయి, ఇవి స్పెషల్ బాణాలని చెప్పాడు. ఎందుకు అంటే బర్బరీకుడికి బ్రహ్మదేవుడి యొక్క శాపం ఉంది. బర్బరీకుడు పూర్వజన్మలో ఒక యక్షుడు. ఆయన ఒక తప్పు చేస్తే బ్రహ్మదేవుడు శపించి, నువ్వు మళ్ళీ కృష్ణావతారంలో కిందకొచ్చి కృష్ణుడి చేతుల్లో మరణిస్తావు, మరణించిన తర్వాత మళ్ళీ నీ యక్ష జన్మ నీకు వస్తుంది అని శాపం ఇస్తే ఆ శాపానికే వస్తాడు భూమి మీదకి. అప్పుడు కృష్ణుడు అంటాడు, ఓ నువ్వు అంత పోటుగాడు అనమాట, అయితే 3 బాణాలే చాలన్నమాట నీకు ఎవరినైనా కొట్టేయటానికి అని చెప్పి ఒక చెట్టు చూపిస్తాడు, ఒక పెద్ద మర్రి చెట్టు. ఏదో బాణంతో మర్రి చెట్టు మీద ఉన్న మొత్తం ఆకులన్నింటినీ కొట్టేయమంటాడు. బాణం వేయగానే మర్రి చెట్టు మీద అన్ని ఆకులు వెళ్ళి బాణం కొట్టి వస్తే ఒక ఆకుని కృష్ణుడు తన కాలి కింద పెట్టి ఉంచుతాడు. ఉంచితే ఆ బాణం తిరిగి వచ్చి కృష్ణుడు కాలి దగ్గరకు వస్తుంది. అప్పుడు బర్బరీకుడు చెప్తాడు, నువ్వు కాలెత్తాలి, ఎందుకంటే బాణం నీ కాళ్ళలోంచి వెళ్ళిపోతుంది ఆ కింద పడ్డ ఆకుని తాకటానికి, ఆ ఒక్క ఆకునే తాకలేదు కదా నా బాణం అంటాడు. అప్పుడు కృష్ణుడికి అర్థమవుద్ది, ఓహో అంటే వీడి దగ్గర టాలెంట్ ఉంది, వీడు మొత్తానికి వీడు చెప్పింది రైటే, వీడి బాణాల్లో ఒక శక్తి ఉంది, వీడి దగ్గర టాలెంట్ ఉంది. ఆ బాణాలు మళ్ళీ అతనికి ఒక పెద్ద మహర్షి ఇస్తాడు ఆయన చేసిన సేవకి. అప్పుడు మరి ఎవరి వైపు యుద్ధం చేస్తావరా, నువ్వు వస్తున్నావు కదా అంటాడు. కృష్ణుడు అడుగుతాడు, వీళ్ళ వైపు వాళ్ళ వైపు అని ఉండదండి, ఫస్ట్ ఒకళ్ళ వైపు యుద్ధం చేస్తాను, అవతడోడు ఓడిపోతున్నాడు అనుకోండి, అవతల వైపుకి నేనే, అంటే చెస్ ఆడుకునేటప్పుడు వీడే ఆడతాడంట, ఇటువైపు అటువైపు చెస్ వీడే ఆడుకుంటాడు. అవతల వైపు ఎప్పుడైతే లాస్ అవుతుందో అటువైపు వెళ్ళి యుద్ధం చేస్తాను. ఇటువైపు ఏమన్నా మళ్ళీ ఓడిపోతున్నారు అనుకో, మళ్ళీ ఇటువైపు నుంచి యుద్ధం చేస్తాను, అటువైపు ఓడిపోతే మళ్ళీ అటువైపు నుంచి యుద్ధం చేస్తాను. ఇదేం వికృతి రానంటే అదే నా టాలెంటు అంటే అలా మొత్తం చేసి ఆఖరికి వీడు ఒక్కడే మిగులుతాడు. కాబట్టి నేను వస్తానంటే అప్పుడు కృష్ణుడు వీడికి ఒక లెసన్ నేర్పించాలి. ఎందుకంటే వీడి టాలెంట్లో ఒక పొగరుంది, నేను ఏదన్నా చేయగలను, ఎవరినన్నా చంపగలను అని పొగరుంది. కాబట్టి ఆ కృష్ణుడు ఒక బ్రాహ్మణ వేషంలో ఉన్నాడు, అది నేను మీకు చెప్పాను కదా. అప్పుడు అడుగుతాడు, మరి నాకు దక్షిణ ఇచ్చి వెళ్తే యుద్ధం నువ్వు చాలా బాగా గెలుస్తావురా నాయన, దానికి బ్రాహ్మణ దక్షిణ ఇవ్వు నువ్వు అంటాడు. చూడటానికి బాగా తేజస్సు, బాగా వెలిగిపోతున్నాడు ఈ బ్రాహ్మణుడు ఎవరు, సరే ఏం కావాలంటాడు. ఏం కావాలంటే నాకు నీ తల కావాలరా అని అడుగుతాడు.
అప్పుడు మన బర్బరీకుడికి అర్థమైపోతది. అమ్మ మనం పెట్టుకుంది సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడితోనే అని అప్పుడు బ్రహ్మదేవుడిచ్చిన శాపం గుర్తొస్తది. అప్పుడు కృష్ణుడికి చేజోడ్చి నమస్కరిస్తే కృష్ణుడు తన సుదర్శన చక్రంతో ఆ తలని తీసేస్తే అప్పుడు కృష్ణుడు ఒక చిన్న కోరిక అడుగుతాడు. ఏమనంటే, "నాకు నిజంగా యుద్ధాలంటే చాలా ఇష్టం. నువ్వు తల తీసావు. నేను ఈ 18 అక్షౌహిణి సైన్యం కొట్టుకొని చచ్చిపోవటం నేను చూడాలి" అంటే అప్పుడు ఆ బర్బరీకుడు తల అదే ఏ చెట్టుకైతే ఆయన మొత్తం ఆకులు కొట్టేశాడో అక్కడ కట్టేస్తారనమాట. అక్కడి నుంచి అతను మొత్తం చూశాడు అనేది స్కంద పురాణంలో ఉంది తప్ప మహాభారతంలో లేదు. ఉత్తర భారతంలో ఆయనకి కాటు శ్యామ్ అంటే శ్యామ్ కే ద్వారా కటా గయా సర్ అంటే శ్యామ్ అంటే కృష్ణుడు. ఆయన కట్ చేసిన ఒక తల ఉన్నవాడని కాటు శ్యామ్ మందిర్ అని రాజస్థాన్‌లో ఉంది. ఇప్పటికీ రాజస్థాన్‌లో ఉన్నవాళ్ళు అదో పెద్ద పుణ్యక్షేత్రం. వాళ్ళందరూ అక్కడికెళ్తారు. కాబట్టి అసలు బర్బరీకుడు ఈ యుద్ధంలో పార్టిసిపేట్ చేయలేదు. ఆ బర్బరీకుడు కథ కూడా మనకి స్కంద పురాణంలో వస్తది తప్ప మహాభారతంలో రాదు. కర్ణుడి గురించి ఇంత వివరంగా మహాభారతంలో ఉన్నా గానీ, ప్రజలు అది ఒప్పుకోటానికి రెడీగా లేరు. బ్యాడ్ క్యారెక్టర్‌ని సపోర్ట్ చేయటానికి రెడీ అవుతున్నారు. ఎందుకు? ఎందుకు అనేది ఒక పెద్ద ప్రశ్న. బట్ దానికి నేను బ్లేమ్ చేసేది కేవలం సినిమా వాళ్ళని మాత్రమే. ఎందుకంటే కర్ణుడిని సినిమాలు మాత్రమే హీరో చేశాయి తప్ప, ఎప్పుడో పాత సినిమా ఒకటి, దాని తర్వాత ఇప్పుడు మొన్న తీసిన కొత్త సినిమా ఒకటి. ఈ రెండిట్లోనే కర్ణుడిని ఎలివేట్ చేశారు. అదే కాకుండా హిందీ సీరియళ్లలో కర్ణుడిని ఎలివేట్ చేశారు. ఎందుకు అనేది నాకు ఇప్పటికీ క్లారిటీ లేదు. వాళ్ళు ఎందుకు అలా చేశారు అనేది. కానీ కర్ణుడిలో ఏదైనా ఒక మంచి గుణం కనబడితే మీరు వ్యాసభారతం మొత్తం చదివి ఒక్కచోటైనా కర్ణుడిలో ఇది మంచి గుణం అని మీరు ఎవరన్నా వెతికి నాకు పంపిస్తే నేను నా అభిప్రాయాన్ని మార్చుకోవటానికి సిద్ధంగా ఉన్నాను నేను. ఇంతకంటే బంపర్ ఆఫర్ నేను కర్ణుడు ఫ్యాన్స్‌కి ఇవ్వలేను నేను. ఎందుకంటే నాకు తెలిసి కర్ణుడి నుంచి మనం ఏమి నేర్చుకోవాలని వ్యాసుడు చెప్పాడో అది నాకు అర్థమైంది. ఏమిటి అంటే ఎప్పుడూ అర్జునుడు కర్ణుడిని ఒక మాట కూడా అనలా. అర్జునుడు కర్ణుడి జోలికి రాలా. కర్ణుడికి అర్జునుడికి ఎంత తేడా ఉందంటే ఏజ్‌లో అసలు కర్ణుడు అంటే ఇప్పుడు మీ వయసెంత? 33 మీరు 16 ఇయర్స్ అమ్మాయి మీద జెలసీ ఫీల్ అవుతారా? లేదు. ఎందుకు? చిన్న పోనీ 12 ఇయర్స్ అమ్మాయి మీద జెలసీ ఫీల్ అవుతారా? లేదు. పోనీ 22 ఇయర్స్ అమ్మాయి మీద జెలసీ ఫీల్ అవుతారా? లేదు. మీరు జెలసీ ఫీల్ అయితే మాక్సిమం మీకంటే ఒక 5, 6 సంవత్సరాల కిందున్న అమ్మాయి మీదనో, మీకంటే ఓ 5, 6 సంవత్సరాల పైనున్న అమ్మాయి మీదనో జెలసీ ఫీల్ అవుతారు. అదొక ఏజ్ గ్రూప్ అని మీరు అనుకుంటారు. హ్మ్. అవునా? హ్మ్. లేదు మీరు రియల్ లైఫ్‌లో జరిగేదే చెప్పాలి. లేదు. నాకైతే జెలసీ ఎవరిని చూసినా రాదు. బట్ సో, ఒకవేళ యాహ్! జెలసీ ఒకవేళ వచ్చినా ఆ! ఒక 20 ఇయర్స్ అమ్మాయి వచ్చి సేమ్ ఏజ్ గ్రూప్ మిమ్మల్ని అక్క వాళ్ళకుంటది. అంటూ మీ పక్కన ఉంటే ఆ! ఏదో ఒకటి మీలో ఒక బ్రదర్లీ ఫీలింగ్, సిస్టర్లీ ఫీలింగ్ ఎల్డర్ సిస్టర్లీ ఫీలింగ్ అనేది వస్తది కదా! వస్తది. ఒక దౌర్భాగ్యం ఏమిటంటే అసల సినిమా వాళ్ళకి తెలియంది కర్ణుడు అందరికంటే సీనియర్ మోస్ట్ పర్సన్. కర్ణుడు ఎప్పుడో భూమి పుట్టక ముందు పుట్టాడు. అంటే కుంతి పెళ్లి కాకముందు పుట్టాడు కర్ణుడు. అంటే ఆ యుద్ధానికి వచ్చే టైంకి అందరికంటే సీనియర్ సిటిజన్ ఎవరయ్యా అంటే మనం భీష్ముడు అంటాం. హ్మ్. అలాగా వీళ్ళ యొక్క జనరేషన్‌లో అంటే పాండవులు, కౌరవుల ఏజుల్లో అందరికంటే వయసు మించినవాడు అంటే పెద్దవాడు ఎవడంటే కర్ణుడే. వీళ్ళందరూ 5థ్ క్లాసులు, థర్డ్ క్లాసులు, సెకండ్ క్లాసులు, ఇక ఉప పాండవులు నర్సరీల్లో ఉన్నప్పుడు కర్ణుడు గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశాడు. అంత వయసులో పెద్దోడనమాట. అలాంటి పెద్దోడికి అసలు అర్జునుడి మీద జెలసీ ఏంటో నాకు ఇప్పటికీ క్లారిటీ రాలా. అందుకనే దీన్ని వ్యాసుడు కూడా ఏంటంటే ఇదే అతని యొక్క పూర్వజన్మ రహస్యం అంటే చాలా క్లారిటీగా మహాభారతంలో మనకు అర్థమవుతుంది. కర్ణుడు మహాభారతం మొత్తానికి ట్విస్ట్ ఏంటి అంటే కర్ణుడికి అర్జునుడి మీద జెలసీయే. హ్మ్. ఆ జెలసీ చూసిన దుర్యోధనుడు క్యాడ్బరీ యాడ్ లాగా లడ్డూ కావాలా బాబు, 2 లడ్డూ కావాలా బాబు అని వాడికి అమ్మ భీముడిని ఎలాగన్నా నేను చితక్కొట్టేస్తాను. కొట్టలేడు అది వేరే సంగతి. హ్మ్. చిన్నప్పటి నుంచి ట్రై చేస్తూనే ఉన్నాడు అది వేరే సంగతి. కానీ అది వాడి కాన్ఫిడెన్స్. భీముడిని తుక్కు కింద కొట్టేస్తాను నేను, హ్మ్. వాడిని చంపేస్తాను అంతే. హ్మ్. మరి అర్జునుడిని చంపడానికి నా దగ్గర ఎవడూ లేడంటే హ్మ్. అప్పుడే బలీగా బకరాలాగా కర్ణుడు కనపడ్డాడు ఫుల్ జలసీతో. అది చూడగానే క్యాడ్బరీ యాడ్ గుర్తొచ్చింది హ్మ్. ఎవడికి? దుర్యోధనుడికి. ఇమీడియట్లీ కర్ణుడిని తీసుకొని వచ్చి అంగరాజ్యం ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అది కర్ణుడి జీవితంలో అంటే సినిమా వాళ్ళ దృష్టిలో కర్ణుడు జీవితం చేంజ్ అయిన రోజు. అంటే కర్ణుడు ఒక పెద్ద రారాజు అయిన రోజు.
అదే వాడి జీవితంలో పతనం అయిపోయిన రోజు. ఏ రోజైతే ఒక దుష్టుడు దగ్గర చేరాడో, దుష్టుల సాంగత్యంలో ఉన్నాడో, వాడి జీవితం మొత్తం ట్రామాస్‌లోనే ఉంటది. అవునా? ఇక్కడ కర్ణుడి జీవితంలో ఒక పెద్ద చేంజ్. ఇంకా వాడు చెయ్యరాని పనులు చేసుకుంటూ, దుర్యోధనుడిని మెప్పించుకుంటూ, ఆ అంగరాజ్యాన్ని కాపాడుకుంటూ జీవితకాలం కష్టపడ్డాడు ఆ కర్ణుడు. ఇక దాన వీర శూరకర్ణలాగా దాన అనే ఒక ఓడిలో అసలు వ్యాస భారతంలో కర్ణుడు గొప్ప దానాలు చేశాడని ఎక్కడా లేనేలేదు. కవచ కుండలాలు కూడా అతను దానం చెయ్యలేదని నేను చెప్పా. ఒకటి వాసవి శక్తి తీసుకున్నాడు, కవచ కుండలాలు ఇచ్చేశాడు. ఎందుకంటే వాసవి శక్తికి తిరుగులేదు. దాంతోనే ఆఖరికి ఘటోత్కచుడిని చంపగలిగాడు ఆయన. కవచ కుండలాలు ఉంటే ఏమొస్తుంది? కవచ కుండలాలు అర్జునుడిని అయితే చంపలేడు. వాడు అర్జునుడిని చంపాలి అనే ఒక కోరికే కర్ణుడిని నాశనం చేసింది. అందుకనే దీని నుంచి మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనకంటే టాలెంటెడ్ పర్సన్ ఒకరిని చూస్తే అయితే వాడికంటే మనం టాలెంట్ అవ్వాలి అని మనం అనుకోవాలి తప్ప, వాడిని తొక్కేసి మనం టాలెంట్ అవ్వాలని మాత్రం అనుకోకూడదు. ఇది ఫస్ట్ లెసన్ కర్ణుడి జీవితం నుంచి నేను. సెకండ్, ఎవడైనా ఒక నీచ్ కమీన్ గాడు ఎవడన్నా పక్కన కనపడితే వాడి దగ్గర వీలైతే వాడికి ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఉండాలి. వాడితో ఫ్రెండ్షిప్ చేయకూడదు, వాడిస్తే డబ్బు తీసుకోకూడదు, పోయి వాడి ఇంట్లో కూర్చోకూడదు, వాడి ఇంటికి పిలిచి భోజనం పెడితే భోజనం తినకూడదు. ఎందుకు అంటే ఇందులో ఏది చేసినా మీరు ఆబ్లిగేట్ అయిపోతారు. అయ్యో ఒకప్పుడు మనకు డబ్బు లేకపోతే డబ్బు ఇచ్చాడే, ఒకప్పుడు హెల్ప్ చేశాడే. వాడు నీచుడైతే ఏదో ఒక నీచ పనిలో వాడు ఇరికిచ్చేస్తాడు. సో కర్ణుడు దుర్యోధనుడు పక్కన ఉండటం ఎలాంటిది అంటే, స్నేహం కంటే ముందు రిస్క్ అనే ఒక వైఫైతో కనెక్ట్ అయి ఉన్నాడు వాడు. కర్ణుడు అలాంటి దుష్టులతో మనం సావాసం చేసామనుకోండి, రేపు మీరైనా నేనైనా ఎవడైనా ఈ దుర్యోధనుడు లాంటి దుష్టుడితో మనం ఫ్రెండ్షిప్ చేస్తే రిస్క్ అనే ఒక వైఫైతో కనెక్ట్ అయి ఉండాలంటే ఏ మూమెంట్లో ఏదైనా జరగచ్చు మీ జీవితంలో. కానీ ఇక్కడ సభలో కర్ణుడే కదా వెధవ ఐడియాలు ఇచ్చింది దుర్యోధనుడికి, దుర్యోధనుడు కాదు కదా. సో కర్ణుడే కదా రిస్క్ ఫెలో. అలా భీష్ముడు అలా అనుకున్నాడు. భీష్ముడికి దుర్యోధనుడి మీద ఎంతో కొంత ప్రేమ. ఎందుకంటే చెప్పాను కదా, బ్లడ్ ఈజ్ థిక్ దెన్ వాటర్ అని. అది భీష్ముడి హృదయం, అది ద్రోణాచార్యుడి హృదయం. ఏమిటంటే అమ్మ ఇలాంటి నీచ్ కమీన్ ఐడియాస్ అన్ని కర్ణుడు ఇస్తున్నాడు అని. కానీ కర్ణుడు అసలు అలాంటి ఐడియాస్ ఇవ్వకపోతే దుర్యోధనుడు ఎందుకు ఎంకరేజ్ చేస్తాడు? మీతో ఫ్రెండ్షిప్ చేయాలి నేను, మీ మనసులో ఆల్రెడీ పలానా ఒక పర్సన్ అంటే మీకు ద్వేషం అని నాకు తెలుసు, మీతో ఫ్రెండ్షిప్ చేయాలంటే నేనేం చేయాలి? వాళ్ళని తిడతా ఉండాలి, వాళ్ళని కింద చూపిస్తూ ఉండాలి, అప్పుడే కదా మీతో క్లోజ్ అవ్వగలను. ఫ్రెండ్షిప్ అలాగా. సో కర్ణుడికి అర్థమైపోయింది, పాండవులను నాశనం చెయ్యటం, ద్రౌపదిని తిట్టడం, పాండవుల్ని తిట్టడం, ఈ 3 చేస్తే చాలు, మనం పెద్దగా పర్ఫామ్ చేయకపోయినా అంగరాజ్యం మన పోస్ట్ సేఫ్ అనుకున్నాడు. అది చేసుకుంటూ వచ్చాడు. ఓకే. సో ఇంకా లాస్ట్ క్వశ్చన్, మీకు పాండవుల్లో ఎవరు ఎక్కువ బాగా పర్ఫామ్ చేశారు కురుక్షేత్ర యుద్ధంలో అని మీరు అనుకుంటున్నారు? అసలు పాండవులు కురుక్షేత్ర యుద్ధంలోనే కాదండి, నా దృష్టిలో పాండవులందరిలో ద మోస్ట్ క్యాపబుల్ పర్సన్, ద మోస్ట్ ఆనెస్ట్ పర్సన్, ద మోస్ట్ ఎథికల్ మోరల్ ప్రిన్సిపల్డ్ పర్సన్, ద మోస్ట్ డియర్ టు కృష్ణ ఎవరు అని మహాభారతం చెప్తుంది. నా గురించి కాదు, వ్యాస హృదయం అంటే భీమసేనుడు గురించే చెప్తుంది. భీముడు అంటే మీ మైండ్లో వచ్చేది 2, ఒకటి తింటాడు, ఒకటి పడుకుంటాడు. అసలు మీకు తెలిసిన భీముడు, సినిమా వాళ్ళు మీకు పరిచయం చేసిన భీముడికి, నిజమైన భీముడికి, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మహాభారతంలో భీముడంటే ఒక పెద్ద వారియర్, అన్నిటికంటే చాలా పెద్ద భక్తుడు, చాలా కృష్ణుడి యొక్క మనసు తెలుసుకున్నవాడు, భక్తి ప్రపత్తులతో ఉన్నవాడు. ఎప్పుడు బ్లాక్స్ అండ్ వైట్స్ ఆయన జీవితంలో, గ్రేరియస్ ఉండవు అసలు భీముడి జీవితంలో. మోస్ట్ లాయల్ పర్సన్, మోస్ట్ ఎమోషనల్ పర్సన్ కూడా. అందులోనూ కెమిస్ట్రీ పరంగా చూస్తే ఒక ఫిలింలో అంటే మీరు చూసే లవ్ మూవీస్లో ఎంత కెమిస్ట్రీ ఉంటుందో, భీముడికి ద్రౌపదికి అన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. అవును, ఎత్తుకొని కూడా తీసుకెళ్తారు కొండపైకి. ఎన్నోసార్లు ఎత్తుకుంటాడు, ఒకసారి కాదు. ఈ విరాట పర్వం ముందుకు కూడా ఆమె కాళ్ళకు బొబ్బలు కట్టి రక్తం గారితే ఎత్తుకుంటాడు. సౌగంధిని అక్కడ గంధమాదన పర్వతం దగ్గర ఆమె మూర్చపోతే ఎత్తుకుంటాడు. ఎప్పుడు పూలడిగినా తెచ్చిస్తాడు. అలాంటి అంత కీచకుడు చెయ్యరా అని పని చేస్తే
వెళ్ళి భీముడి హృదయం మీద తలవాల్చి ఏడ్చిందామ. సో ఒకసారి ఆయన ఇదంతా జరిగిపోయిన తర్వాత, కురుక్షేత్రం జరిగిపోయిన తర్వాత రారాజైతే ఆయన పక్కనే ఉండేది ద్రౌపది కూడా. అందులోనూ భార్యని జుట్టు పట్టుకున్నాడని దుశ్శాసనుణ్ణి చంపిన విధానంలోనే అర్థమైపోతుంది భార్య అంటే ఆయనకి ఎంత ఇష్టమో. కాబట్టి ద బెస్ట్ హస్బెండ్ అవార్డు, బెస్ట్ వారియర్ అవార్డు, బెస్ట్ ఫుడ్ అవార్డు, బెస్ట్ కుక్ అవార్డు, అన్ని మిక్స్డ్ ప్యాకేజ్ భీముడు. ద్రౌపది వంట చేయక్కర్లా, భీముడే బోల్డ్ వంటలు చేసి ద్రౌపదికి తినిపిస్తాడు. ఎవరినన్నా చంపేసి పూలు పళ్ళు తీసుకురమ్మంటే తీసుకొని వస్తాడు. సో ఒక అమ్మాయి ఎలాంటి భర్త కావాలి అని కోరుకుంటే భీమసేనుడు లాంటి భర్త కావాలని కోరుకోవాలనేది నాకు వ్యాసభారతం నుంచి అర్థమైంది. ఓకే, థ్యాంక్ యూ కేసీ గారు. కానీ నాకు ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో అవి కవర్ చేద్దాం. సరే అండి. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. చూశారు కదండి, మహాభారతంలో మనకున్న డౌట్స్కి కేసీ గారు చాలా చక్కగా ఆన్సర్స్ వివరించారు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకుందాం. స్టే ట్యూన్ టు కేసీ టాక్స్. హరే కృష్ణ.